హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్, ఏంటి ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితులు అంటే ఏం చెప్తారు సార్? పరిస్థితులు బాగానే ఉంది. మరి ఒక వాయుగుండం వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో రీసెంట్గా తిరుపతి వెళ్ళి వచ్చినట్టున్నారు, దర్శనం బాగైందా? అయ్యిందండి. ఎందుకంటే తిరుపతిలో గత కాలం కంటే ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం వెళ్ళాను, 5 సంవత్సరాల క్రితం వెళ్ళాము, 4 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం శుభ్రత పెరిగింది. గోవింద నామస్మరణ ఏదైతే ఉందో ఇంతకుముందు ఎలాగనిపించేదో అన్ని చోట్ల కూడా అలాగే అనిపిస్తుంది. లడ్డూల్లో ఏదైతే ఉందో ప్రసాదం కానీ నాణ్యత పెరిగిందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కారణాలు ఏదైనా సరే యూ షుడ్ అప్రిషియేట్. ఓవరాల్గా ఒక పాజిటివ్ రెస్పాన్స్ కనపడుతుంది. కానీ సేవకుల పేరు మీద సామాన్యులు వెళ్ళినా సరే, విఐపి బ్రేక్ చేసుకుని వెళ్ళినా సరే గమనిస్తూ ఉంటే తోసేస్తూ ఉన్నారండి. ఒక నిజంగా అక్కడ కూర్చుని అక్కడ బాసిపట్ట చేసి కూర్చునే వాళ్ళ సంగతి వేరే సంగతి. క్షణంగా ఒక దేవుణ్ణి ఒక క్షణం 2 క్షణాలు కూడా చూసి దండం పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. అది ఎలా మార్చాలనే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మారుద్దామనే చైర్మన్ గారు ఒక ఆలోచన ఏదైతే ఉందో నిజంగా అమలైతే ఇట్ ఇస్ గ్రేట్ అండి. యూ షుడ్ అప్రిషియేట్. కానీ ఇవాళ మాత్రం పరిస్థితి ఇది అన్నప్రసాదాల విషయంలో పరిస్థితి మెరుగుపడింది. కానీ ఈ విషయంలో మాత్రం ఇంకా మెరుగుపడాల్సి ఉంది. పాలకపక్షాన్ని ఇంతకుముందు నేను విమర్శించి ఇప్పుడు పాలకపక్షాన్ని విమర్శించడం కాదండి, కన్స్ట్రక్టివ్గా నేను చెప్తున్నా. సజెషన్స్ చేయాలి. ఎవరేమైనా సరే వాళ్ళు విమర్శలు చేసి వెంకటేశ్వర స్వామి పవిత్రని మాత్రం దయచేసి తగ్గించొద్దని చెప్పి ఆ రోజు ఈరోజు కూడా కోతాన్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న ఆర్య సనాతనవాది గారు, ప్రముఖ ఉత్తర ఆర్య సనాతనవాది గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా వెంకటేశ్వర స్వామి ఇక్కడి నుంచి మేము వీళ్ళు గో బ్యాక్ టు అయోధ్య అని మాట్లాడారు. ఇలాంటిది మా వెంకటేశ్వర స్వామి పవిత్రతను మీకు ఇష్టమైతే వెళ్ళి ఆ గుజరాతీ పాలకుల దగ్గర పాదాబంధనం చేసుకోండి. లేదా దేవదేవు మా వెంకటేశ్వర స్వామిని కానీ మా షిర్డీ సాయినాథుడిని కానీ లేదా అయ్యప్ప స్వామిని కానీ తక్కువ చేసి హీనపరిచి ఆ ఉత్తర ఆర్య సనాతనవాద దేవుళ్ళు గొప్పళ్ళు అనే సిద్ధాంతం దయచేసి మానవని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ అండి. సార్, కమింగ్ టు ఒకసారి మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తే, ఈ సనాతన నుంచి దేవాలయాల నుంచి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు లుల్లు మాల్కి సంబంధించి దాని మీద అసలు ఎలా ఇస్తారు, అంత వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంది అనేటువంటిది క్వశ్చన్ చేశారు అనేటువంటిది బాగా హైలైట్ అవుతుంది సార్. ఎప్పటి నుంచో లుల్లు మాల్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏందనేది మీలాంటి వాళ్ళంతా మాట్లాడుతున్నటువంటి పరిస్థితే. కానీ ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు హైలైట్ అవుతున్నాయి? గతంలో నుంచి చెప్తున్నా మీలాంటి పెద్దల వ్యాఖ్యలు అంతా ఎందుకు అంత సీరియస్గా ప్రజలు తీసుకోవట్లేదు? ఇప్పుడు నేను ఆ మాట అన్నదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. నేను అది తొక్కలో లుమ్మాలని ఎందుకు అన్నానంటే, ఆ రోజు 50,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి, అద్భుతంగా వచ్చేస్తాయని బాధ్యత కొట్టారు కదా, అది తప్పు అన్నాను. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది తెలంగాణలో పెడితే ఇది కాకుండా వేరే చోట ల్యాండ్ ఇచ్చేటప్పుడు ఈ ల్యాండ్కి లింక్ లేదంట, దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ కండిషన్ పెట్టారు. కానీ మొత్తం విభాజిత ఆంధ్రప్రదేశ్లో కాస్ట్లీయెస్ట్ అండ్ బెస్ట్ ల్యాండ్ ఏదంటే రామకృష్ణ బీచ్ దగ్గర ఉన్న 12 ఎకరాలు టూరిజం వెనక దగ్గర తీసుకొచ్చి ఆక్షన్ వేసిన, లేకపోతే విజయవాడ బస్ స్టాండ్ ఎప్పటి నుంచో ఉందండి, పాత బస్ స్టాండ్, దాన్ని విజయవాడ నడిబొడ్డు దాన్ని పావులా బేడకి అవటం ఉంది. ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మేము ఖండిస్తే నా మీద విరుచుకుపడ్డ బ్యాచ్ ఇవాళ వాళ్ళ భాషను ఖండిస్తున్నారు కదా. ఇప్పుడు అని వస్తున్నప్పుడు ఏ మొహం ఎక్కడ పెట్టుకుంటారండి? స్వతంత్ర వ్యక్తిత్వాలను బతకనివ్వండి. మేము చెప్తే ఒకటి, వాళ్ళ భాష చెప్తే ఇప్పుడు మోడీ గారు దుర్మార్గం చేస్తున్నాడు అనగానే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నాడు అనగా చేయట్లేదు అని మమ్మల్ని దుర్మార్గులు అన్నారు. వాళ్ళ భాష చెప్పారు లేదా సర్వనాశనం చేశాడు అని చెప్పేసి ఎవరో గవర్నర్ కళ్యాణ్ బాబు గారు ఉత్తరాది అహంకారం నశించాలన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అప్పుడు విమర్శించారు. వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ మీద ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆర్య సనాతనవాది బ్యాచ్ విమర్శించింది. అప్పుడు మేము తప్పయ్యా, మీకు కామన్ సెన్స్ ఉందా, బుద్ధి ఉందా, విధానాల మీద మాట్లాడే కళ్యాణ్ బాబు గారు మేము తెలుగు పెట్టి ఎందుకు మాట్లాడతారన్నాం. వాళ్ళు విమర్శించారు. ఇవాళ ఇళ్ళు అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోడీ గారు విమర్శించారు. నేను ఒకటే అడుగుతున్నాను, స్వతంత్ర వ్యక్తిత్వాలను ఆంధ్రప్రదేశ్లో చంపేమాకండి. మేము మళ్ళా చెప్తున్నాం, ఆ లులు మాల్ వల్ల వేలాది ఉద్యోగాలనే భ్రమలు మానండి. వాళ్ళు కట్టే తొక్కలో సినిమా హాలు, తోటకూర ఇదో వాళ్ళు చేసుకోమండి. సాధారణ ప్రోత్సాహాలు ఇవ్వండి, కానీ వేలాది కోట్ల రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళకి తాకట్టు పెట్టమాకండి. 33 సంవత్సరాలు అంటే 66 సంవత్సరాలు అంటే 99 సంవత్సరాలు అంట వాళ్ళు అయ్యే జాగీర్ ఇది. అంటే కొంతమంది మిత్రులు డాక్టర్ గారు ఒక ఆయన ఆరోపణ చేస్తున్నారు. అక్కడ అందరూ అక్కడ సులేమాన్ గారు వాళ్ళ బంధువులందరినీ తీసుకొచ్చి ఇక్కడ మగాళ్ళని ఇక్కడ పెట్టుకుని
ఆడవాళ్ళని మాత్రం స్థానికంగా ఉండే లోకల్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటా చేస్తున్నారు జిహాద్ అని. ఐ డోంట్ ట్రస్ట్ అండ్ అంటే నేను అది సమర్థించకపోయినా సరే నేను అడుగుతున్నాను, వాళ్ళ వల్ల రాష్ట్రానికి వచ్చే మన ఉత్పత్తిలో ఉన్న మార్కెటింగ్ చేయడానికి ఇంత పర్సెంటేజ్ అని ఒప్పుకున్నారా? ఆ లులు మన మాల్ కట్టే మన కెపాసిటీ మన తెలుగుడికి లేదా? ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడో మాల్స్ కడతా ఉంటే వీళ్ళకేమైందండి? అందువల్ల సరికాదని భావిస్తూ ఉన్నాను. వాళ్ళు కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడినామండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ ముందర ఆర్య సనాతనవాదం ఏదైతే సర్వనాశనం చేస్తే ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా బడ్జెట్లో పెట్టి ఆమోదించారో దాన్ని ఇదే ఉందండి, లులు మాల్దే ఉందండి. సర్వనాశనం చేసి దాన్ని డెడ్ స్టోరేజ్, ప్రపంచ చరిత్ర లేనట్టు బడ్జెట్లో డెడ్ స్టోరేజ్ పెట్టారు లేదో కనుక్కోండి. అయినా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకసారి మీటింగ్లో ఏం మాట్లాడారు? విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్ అండి, ఎంత అభ్యుదయవాదిగా చేగువారా గురించి మాట్లాడారు, భగత్ సింగ్ లాంటి ఒక వామపక్షవాది గురించి మాట్లాడారు. వాళ్ళు ఆర్య సనాతనవాది గురించి మాట్లాడితే ఆర్ఎస్ఎస్ గురించి లంబా చౌడ ఇంత పెద్ద లెటర్ పెట్టి ఆయన సోషల్ మీడియాలో ఆ పదాలు కూడా యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ భాషల్లోనే పెట్టారు. తెలుగు భాష కానీ మిగతా భాషలో మన ద్రావిడ భాషలో దేశ మూల భాషలు అంటే మీకు కనపట్టలేదండి? మరీ అంత ఉత్తర ఆర్య సనాతనవాదం వైపు వెళ్ళిపోవాలా? హైందత్వం వేరు, ఉత్తర ఆర్య సనాతనవాద అహంకారం మనువాద సిద్ధాంతం, తల నుంచి ఒకడు పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకడు పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడు చెల్లిది పంచముడు అని చెప్పే సిద్ధాంతాన్ని మద్దతు పలకడం పరోక్షంగా మంచిది కాదు. బట్ ఎనీవే వాళ్ళ పాజిటివ్ న్యూస్ ఏంటంటే మా వల్ల ఆగపోయినా అనేక కోర్టు బ్యాటిల్స్ సిద్ధం అవుతున్నాం. అది వాళ్ళు తెలుసుకున్నారా లేదన్నా వాళ్ళు తాత్కాలికంగా ఆపినా అది మంచిదే. ఆపాల్సి ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా 5,000 మంది ఉద్యోగస్తుల్ని అవుడాడు ఉద్యోగస్తుడా ఆడు లేబర్ కదా, కాంట్రాక్ట్ లేబర్ మనుషులుగా ఆడు కనపట్టలేదా? వాళ్ళు నిర్వాసితులు భూములు ఇస్తే వాళ్ళ పిల్లల కోసం అన్ని ఉద్యోగాలు రాబోతే వాళ్ళని తీసి బయట పడదొబ్బితే 5,000 మందిని కళ్ళు దొబ్బినాయా అందరికీ? దాని గురించి మాట్లాడాలి. విశాఖకు ఆత్మత్యాగంతో ఏర్పరచుకున్నాం. లులు త్యాగం మనం ఆత్మత్యాగం కాదు, తాకట్టు పెట్టి చేస్తున్నాం. ఆ మిత్తల గారి కంపెనీ అంట, మార్వాడి గారి కంపెనీ కోసం మీ జీవితాలు తాకట్టు పెట్టినట్టు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి కావాలంట. క్యాప్టివ్ పోర్టులు ఇచ్చామనండి వీళ్ళకి. ఇప్పుడు క్యాప్టివ్ గన్లు విశాఖ ఉక్కరబానికి అక్కర్లేదా? ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులోంచి ఆ గుజరాతీ మార్వాడీల గారి కంపెనీల కోసం ఉర్రోతులుగుతూ వాళ్ళని తెచ్చుకుని వచ్చే 15 సంవత్సరాలు మేము ప్రజలు కట్టిన పన్నుల్లోంచి మీరు వాళ్ళకి రాయితీలు ఇస్తారా? కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలు మాత్రం మాట్లాడరా? ప్రజలు తెలుసుకోవాలి. దయచేసి కళ్యాణ్ బాబు గారికి వాళ్ళ ఒక మంచి పని చేశారు. కానీ అదే సమయంలో మన విభజన హామీలు అమలైతే 10-15 లక్షల మంది యువత వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయండి. సొంతంగా పారిశ్రామికవేత్తలుగా ఇంకో 10 లక్షల మంది మారుతారు. అద్భుతంగా ఆత్మగౌరవంతో తెలుగు బిడ్డలుగా బతికే అవకాశం వస్తుంది. అది మానేసి సినిమాలు చూసుకుని చొక్కాలు చింపుకోండి, సినిమా హాల్లోకి వెళ్ళి బైక్ రైడర్స్ ఇది పెట్టుకోండి అన్నట్టు ఆయన అంటే మాత్రం మంచి పద్ధతి కాదు. పైగా ఆయన మంత్రి గారి గురించి స్టంట్ స్కూల్స్ దేనికండి? అది సినిమాలకా? అలాగే సినిమాలను కొంతమంది ట్రోలింగ్ చేస్తానని చెప్పి ఆవేదన చెందారు. ఆయన దాంతో ఏకీపిస్తాను. అసభ్యంగా ట్రోలింగ్ చేసిన వాళ్ళు అసలు మనుషులు పుట్టిన వాళ్ళేనా అనే భావన ఆయన అనకపోయినా ఏంటంటే సిగ్గు లజ్జ లేకుండా విమర్శలు చేయటం తప్పులేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం కింద కనపడతా ఉంది వీళ్ళ వ్యాఖ్యల్లో. ఇదంతా వాళ్ళ తల్లిదండ్రులుగా చెందుతుంది. కళ్యాణ్ బాబు గారు ఆవేదన చెందారు, ఏమో దిక్కుమాలిన ట్రోలింగ్స్ అని. ఆయన ఆవేదన సరైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఆయన్ని కూడా పరిగణన అభ్యుదయవాదిగా ఉండే కళ్యాణ్ బాబు గారు ఉత్తర సనాతనవాదిగా మారకుండా తిరిగి అభ్యుదయంలోకి రావాలని ఆయన ఈ ట్రోలింగ్స్ మీద ఏదైతే అసభ్యంగా చేసేవాళ్ళని మాట్లాడారో ఆవేదన చెందారో అది గమనంలో తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 16 నెలలు అయితే స్టార్టింగ్ ఒక 8 months ఆయన కాస్త పర్యటన చేయడం, ఎక్కడైనా అన్యాయం జరిగితే వెళ్ళి నేనున్నానని భరోసా ఇవ్వడం, లేదు అంటే మంత్రివర్గంలో ఇబ్బందులు జరుగుతున్నాయి, లేదంటే హోమ్ మినిస్ట్రీ బాగాలేదు, లాండ్ ఆర్డర్ బాగాలేదు, నేను ఆయనే తీసుకుంటాను అనేటువంటి కామెంట్లు చేశారు. సెకండ్ 8 months చూసుకుంటే అదేదో ఫస్ట్ హాఫ్ లాగా ఇది సెకండ్ హాఫ్ లాగా రాజకీయాల్లో కూడా మూవీస్తో పాటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ టైప్లో చేస్తున్నారా? లాస్ట్ 8 months నుంచి ఆల్మోస్ట్ ఆయన సినిమా షూట్ కోమా స్టేజ్లో ఉన్నట్టే కనిపిస్తుంది. ఎక్కడ అలా అంటే లేదండి, సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. దాదాపుగా నేను అక్కర్లేదు, మీరు సెక్రటరియట్లో ఉన్న కెమెరా రీడింగ్స్ తీసుకోండి. గత 8 నెలల్లో కాదు, గత 10 నెలల్లో ఆయన సెక్రటరియట్లో ఉదయం నుంచి సాయంత్రం ఒక సీట్లో కూర్చుంది. ఒక్కరోజు పూర్తిగా ఉందా లేదా అని మీరు గమనంలో తీసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తాను, గౌరవ మంత్రిగా, ముఖ్యమంత్రికి స్పెషల్ డ్యూటీస్ ఉండవండి. గౌరవ అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ అదే రోడ్లు వేసారు ఆదాని గారి కోసం, దానికోసం
ఏది ప్రజలుగా ఇచ్చారనేది అది పక్క ఆ విషయాల్లోకి నేను ఒక్కరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుర్చీలో కూర్చుని ఆయన పని చేశారు లేదనేది రికార్డు తీసుకోండి. ఓకే, వాళ్ళ సినిమాలు తీసుకోవడం తప్పనన్న ఆయన ఇష్టం. కానీ ఇవాళ మీరు అన్నట్టు ఇంతకుముందు మాట్లాడారు, తర్వాత ఏమైంది, లోకేష్ గారికి వారికి అండర్స్టాండింగ్ ఏమైంది మిగతా నాకు తెలియదండి. కానీ ప్రశ్నించే ఒక చెగువేరలాగా, ఒక భగత్ సింగ్ లాగా, ఒక వామపక్షవాదిలాగా, ఒక అన్యాయం తాడికి పీడిత ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సిన మనిషి ఎందుకని మౌనంగా ఉన్నారో తెలియదు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సర్వనాశనం చేసేస్తున్నా, పోలవరం మీద సర్వనాశనం చేసేస్తున్నా, ఆఖరికి నేనే బయటికి తీసుకొచ్చాను సుగాలి ప్రీతి కేసు విషయంలో కానీ మిగతా అనేక విషయాల్లో రైతుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నా సరే. బట్ ఆయనకు ఒక మీడియా ఉందండి. ఇవాళ ఆయన క్యాబినెట్లో ప్రశ్నించారనగానే బాధ్యత తిరిగి కొట్టే మీడియా కూడా ఉంది. బట్ మై హంబుల్ రిక్వెస్ట్, ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ బికాజ్ ఇన్ దోస్ డేస్ ఆయన చూశాను. ఒక అభ్యుదయ కదా ఉండే ఒక ప్రశ్నించే తత్వం ఉన్న కళ్యాణ్ గారు మళ్ళీ ప్రశ్నించే ఆ ఉత్తర భారతీయ ఆర్య సనాతనవాద గుప్పిట్లోంచి బయటకు వచ్చి తిరిగి ఒరిజినల్ తెలుగు బిడ్డగా ఆ రోజు ఏం మాట్లాడారు ఉత్తరాదహం మాట్లాడి ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలు సాధిస్తే ఆయన ఇంకోటి కూడా చెప్పారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలు ఈ రాయితీలు ఇది వస్తే అద్భుతంగా తయారవుతారు. ఒక్కొక్కడు 100 మందికి ఇచ్చే దమ్మున్న కెపాసిటీ ఇవ్వతుందండి. ఈ స్టంట్ స్కూల్స్ పెట్టుకోవాల్సిన చొక్కాలు చింపుకోవాల్సిన అవసరం లేదు. డైవర్షన్ చేయొద్దండి దయచేసి, వాళ్ళకి దమ్మున్నాళ్ళు ఉన్నారు. డైవర్షన్ కూడా ఎవరు చేయట్లేదు సార్, ఆయన చేస్తున్నారు కదా. రీసెంట్గా ఆయన పిఠాపురంలో మాట్లాడుతూ వైజాగ్ ఇష్యూ గురించే మీరు ఇక్కడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు అవి ఇవి చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే అది ఢిల్లీ, అది మనం మాట్లాడుకున్నట్టు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి ఉండదు, ఢిల్లీలో అలా ఉండదు. వెళ్ళాము అంటే చెప్పామా వచ్చామా బయటకు వచ్చామా అంతే సంగతులు అనేటువంటి కామెంట్లు కూడా ఆయనే చేశారు కదా. ఎన్టీ రామారావు గారు ఆయన ఒకప్పుడు ఏం మాట్లాడారో ఆయన గమనిస్తే మంచిదండి. చంద్రబాబు నాయుడు గారు అలాగో ఆంధ్రప్రదేశ్ హక్కును తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసినట్టు ఏ విధంగా విభజన హామీల విషయంలో తాకట్టు పెట్టి పొలిటికల్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు అనిపిస్తుందో ఇవాళ అన్ఫార్చునేట్లీ యాజ్ జగన్మోహన్ రెడ్డి గారు డిడ్ లాస్ట్ టైం, ఇవాళ కళ్యాణ్ బాబు గారు కూడా ఇవాళ ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు డైవర్షన్ చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదండి ఇవాళ. కానీ మంచి పిఆర్ మీడియా టీం మాత్రం ఎక్సలెంట్గా ఆయన మీద పనిచేస్తుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నానండి, విభజన హామీల్లో చేసిన నష్టం తరతరాలు నష్టపోతారు. ఆమరణ దీక్ష చేస్తున్నారైనా ప్రాణం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఇవాళ పోలవరం ప్రాజెక్టులో సర్వనాశనం చేసిన డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టింది బడ్జెట్లో, దానికి అనుకూలంగా మాట్లాడినట్టు దగ్గర వీడియో ఉంది అక్కడ పోలవరంలో. అలాగే విశాఖపట్నంలో ఏదో గొప్ప పనులు చేస్తారని మా 5,000 మంది చేస్తే ఒక కన్నీటి పట్టు కూడా రాల్చలేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని బూటు పెట్టి చేస్తుంటే ఒక బిడ్డ పూర్ణ కుమార్ గారు అడిషనల్ డీజీపీ హోదాను హర్యానాలో ఉన్న తాడిత పీడిత వర్గానికి చెందిన మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బిడ్డ ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఈ విషయాల మీద కానీ లేదంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న దళితుల మీద జరుగుతున్న దాడులు కానీ ఇవన్నీ గవర్నీలు వారికి కనపట్టకపోవడం బాధాకరం. ఆయన తిరిగి అభ్యుదయవాదిగా మారితే మాత్రం రాష్ట్రానికి డెఫినెట్గా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. కానీ రీసెంట్గా ఉప్పాడుగా వెళ్ళారు, పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడికి వెళ్ళి మత్స్యకారుల సమస్యలు మీరు వస్తేనే మా సమస్య పరిష్కారం అవుతుంది, మీరు రావాలి అని చెప్పి మత్స్యకారులంతా ఆయనకి విజ్ఞప్తులు చేస్తే దాని మీద ఏం జరుగుతుంది అక్కడని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళి హెలికాప్టర్లో ఏరియల్ సర్వేలు చేసి ఫైనల్గా ఇది మేము చేసింది కాదు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు చేసిందే, ఇది మా కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, అయినా ఏం జరిగిందో రిట్రీవ్ చేయడానికి నాకు 100 రోజులు టైం ఇస్తారో, మీరు టైం ఇస్తే నేను చేస్తాను, లేదంటే నా వల్ల కాదు అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు ఆయన. ఎందుకంటే అసలు అలాంటి కామెంట్లు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దీన్ని వైకాపా వాళ్ళు భలే వాడుకుంటున్నారండి. కొంతమంది మేము కట్టింది కాదు దీవి ఫ్యాక్టరీస్ లేదా ఇంకోటి కానీ నక్కపల్లి ఇండస్ట్రియల్ జోన్ ఇవన్నీ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు అంటే అది కట్ చేసేసి వాడుకుంటున్నారు. ఇప్పుడు కెవటం ఏం చేయలేదండి. కానీ ఒకటి చెప్తున్నానండి, అక్కడ మత్స్యకారులు కానీ అక్కడ కొంత పొల్యూషన్ కానీ సమస్యలు ఉన్నాయి. దాని మీద డెఫినెట్గా మనం దృష్టి పెట్టాల్సింది. వంతాడ గనుల గురించి ఏమైందో తేల్చేస్తాం. అదే వంతాడ గనులు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఏం జరుగుతుంది, గాయబ్ మాయమైపోయినాయా గనులు, ఏమైనా ఆకాశంలోకి వెళ్ళిపోయినాయా, ఒక్కొక్కటి తొక్క తీస్తా తోట తీస్తా అన్నారు కదా. ఇప్పుడు నేను తీయమని కోరిన భౌతిక దాడులు అనేది నీచమైనవి, ఎవరు చేసినా తప్పు అనేది నా భావన. అది తప్పండి. ప్రజాస్వామ్యస్తుల భౌతిక దాడులు ఏంటి, సరే అది పక్కన పెట్టండి. నేను అడుగుతూ ఉన్నాను అక్కడ మత్స్యకారుల సమస్యని, బట్ వాట్ ఎవర్ స్టడీస్ నేను అంటే ఒక విధంగా ఒక రోజులో తీర్చే కాదండి అమర్నాథ్ గారు, నేను చెప్తున్నాను ఇట్ కెనాట్ బి రిజాల్వ్. ఆయన చెప్పే దాంట్లో ఒక వాస్తవం ఉంది.
అది 90 days టైం అడిగారు. వాళ్ళు వద్దు ఒప్పుకుంటారంటే వద్దన్నారు అందరూ. నేను చూశాను. పోనీ 90 daysగా 60 daysలో ఒక కార్యాచరణ రూపొందించుకుని ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి, పైగా ఆయన సామాన్య మెజార్టీ ఓడిపోతారనే కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతటి మెజార్టీతో నెగ్గారు ఆయన. అందువలన ఒక పాజిటివ్గా తీసుకుని ఆయన కార్యాచరణ ప్రకటించి దాని మీద తీసుకోవటం అనేది అవసరం. అది కనీసం 90 రోజులు కాకపోయినా సమయం అవసరం. నాకు తెలుసు అక్కడ చూసిన సమస్యలు మా గోదావరి జిల్లాలో చూశాను. ఇమ్మీడియట్గా అందులో ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఒకటి, తర్వాత కెమికల్ రికవరీ ప్లాంట్స్ ఒకటి, దాంతోపాటు మిగతా మానిటరింగ్ సెల్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని బయోడిజార్బుల్ అంటే ఏదైతే బీఓడి మనం ఏదైతే ఆక్సిజన్ బయో ఆక్సిజన్ లెవెల్స్ ఏదైనా అంటామో అది మెయింటైన్ చేసేటట్టు, నీటి విడుదల అయ్యేటట్టు, సముద్రంలోకి ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టకుండా చూసుకోవాలి. వైజాగ్లో ఉన్న ఫార్మసీస్లో కూడా ఇంతటి దుర్మార్గం జరుగుతుందని నేను వెళ్ళానండి, చాలాసార్లు వెళ్ళానండి. సముద్ర గర్భంలో వేసేసి ట్రీట్ చేయకుండా హైదరాబాద్ నుంచి లారీల్లో అక్కడ పంపించి అక్కడి నుంచి విడిచిపెడుతున్నారని కూడా ఒకప్పుడు ఆరోపణలు వచ్చినాయి. చాలా దారుణం జరుగుతుంది అక్కడ. మత్స్యకారులు కాదండి, మా పర్యావరణకే దారుణం జరుగుతుంది. అదొక డస్ట్బిన్ కింద, వేస్ట్బిన్ కింద, ఒక కాలుష్యం కింద వదిలేస్తూ ఉన్నారు. మత్స్యకారుల సమస్యతో మనం ఏకీపిస్తూ సామాన్య సమస్యలు కూడా నిన్న జిందాల్ మీద విశాఖపట్నం జిల్లాలో వడ్డే స్వాతంత్రేశ్వరికి వెళ్తే పోలీసుల ప్రవర్తన చాలా హేయంగా ఉంది. ఇదేమన్నా ఇది మార్వాడీలకి గుజరాతీలకి అని అంటలేదు, కానీ గుమ్మా వ్యాపారులకి ఏమన్నా అడ్డాగా మారింది ఆంధ్రప్రదేశ్. రాయ్పూర్ అవి ఎవరి కోసం వేస్తున్నారు? విశాఖపట్నానికి, ఆ రాయ్పూర్కి, వాళ్ళకి ఆ గుమ్మా వ్యాపారుల ఫ్యాక్టరీలకా? ఇవాళ రాష్ట్రం ఎవరికి ఊడిగం చేస్తుందని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వస్తుందండి. నేను అడుగుతున్నాను, నక్కపల్లి ప్రాజెక్టు అన్నారు, వచ్చేస్తుంది మార్వాడి గారి ఫ్యాక్టరీ. మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుని 5,000 ఉద్యోగం మంది పీకేశారు. వాళ్ళు 5,000 ఉద్యోగాలు ఇస్తారా? గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, సంతోషం. ఎన్ని వందల ఉద్యోగాలంటే 300 ఉద్యోగాలు అని చెప్తున్నారు. వాళ్ళకి ఎంత వాటర్ ఎంత కావాలి, బట్ వచ్చిందానికి అప్రిషియేట్ చేస్తున్నా. వాట్ బెస్ట్, దాని మీద మనకు రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, ఇది కూడా వీ షుడ్ అప్రిషియేట్ అండి. వాట్ ఎవర్ ద డెసిషన్ టేకెన్ బై లోకేష్ గారు టు, ఎందుకంటే ఇండస్ట్రియల్ బూస్ట్ తీసుకురావడానికి, సర్వీస్ సెక్టర్ బూస్ట్ తీసుకురావడానికి ఇది స్టైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్ యాక్సెప్టింగ్. బట్ మనకు కావాల్సింది 200 ఉద్యోగాలని చెప్పారు. మనం ఇవ్వాల్సిన నీళ్లు, మనం ఇవ్వాల్సిన విద్యుత్ ఎంత సబ్సిడీ ఇస్తున్నాం, మన రాష్ట్రానికి దానివల్ల వచ్చేది ఏంటి? ఎందుకంటే వాళ్ళు కియా ఫ్యాక్టరీ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు అమోఘమైన కృషి చేశారు. డెఫైయింగ్ మోడీ గారి ప్రాధాన్యత కూడా పక్కన పెట్టి ఆ రోజు చక్రనిప్పి తీసుకొచ్చి అప్రిషియేట్ చేసి చుట్టుపక్కల ఎలా పెరిగింది. ఇలాగ 50,000 10,000 చేయని భూములు ఇంకా 80% స్థానికులకు బలహీన వర్గాలకు చెంది ఉన్నాయి. అక్కడ వాళ్ళ ₹1,00,00,000 చెంది, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ చదువుతున్నారు, అనేక చోట్లకి వెళ్తున్నారు. అలాగా ఎక్కడేమైనా జరుగుతుందండి? ఎవరి కోసం? ఇవాళ ఆదాని కోసం ఆ కాలుష్యకారకమైనది ఎక్కడికి వస్తే చుట్టుపక్కల జనాలు ఎక్కడికి వెళ్తారు? దానికోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ జీవితాలు త్యాగం చేయాలా? ప్రజలు ఆలోచించుకోవాలి మొత్తం. ఇది వాళ్ళ ఆదాని గారు అండ్ బ్యాచ్కి ఊడిగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవని ప్రజలు తెలియజెప్పాల్సిన అవసరం వచ్చిందని నా అభిప్రాయం అండి. ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఆదాని అండ్ శిష్యులతో అనే పరిస్థితి వాళ్ళు తీసుకురావద్దండి దయచేసి అని మై హంబుల్ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్య సనాతనవాది గవర్నీయులు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన పదవులు లేరు, అందువల్ల మొదటి ప్రాధాన్యత ఆయన ఉన్నప్పుడు ఆయన విమర్శించాం, ఆయన ఇంటిని ముట్టడిచ్చాం. 90% మీడియా అయిపోయిన మాత్రం 2019 ముందు కంటే ఆ తర్వాత ఉధృతం ఉద్యమించాం. బస్సు యాత్రలు, పాదయాత్రలు, విద్యార్థి యువత సమాఖ్యలతో కలిపి చేసాం. రాష్ట్రం 26 జిల్లాలో ధర్నాలు పెట్టాం. చూపించలేదు మీడియాలు, మేము బాధ్యం కాదు. అందుకని దిక్కుమాలిన సంత ఒకటి బయలుదేరి మేము అప్పుడు ఆయన అధికారంలో ఏం చేసామంటారు, గట్టి ఉద్యమం చేసాం. మీడియా చూపించేది బాధ్యత కాదు. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఆర్య సనాతనవాది వారిని మేము ప్రశ్నిస్తున్నాం. మొదటి ప్రాధాన్యత వీళ్ళకి తప్పు చేస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్గా మన మద్దతు ఇచ్చి వచ్చారు. వారిని కూడా నిలదీస్తాం. మీరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా లేదంటే ఆదాని గారి వారి శిక్షణ కోసం పనిచేస్తారని తేల్చుకోవాలండి. ప్రధానమంత్రి గారు పర్యటనలు అప్పుడొకటి జరుగుతూనే ఉన్నాయి. ఆయన అనేక సార్లు రాష్ట్రానికి వచ్చిపోతూనే ఉన్నారు. మరో 2 రోజుల్లో మరలా రాష్ట్రానికి రాబోతూ ఉన్నారు. ఈసారి సూపర్ జిఎస్టీ దానికి సంబంధించి పబ్లిక్ మీటింగ్ కూడా ఒకటి అరేంజ్ చేయబోతున్నారు. ఎంతసేపటికి ఏం చేస్తున్నాం అనేది కేంద్రంలో జరుగుతున్న వాటిని ఇక్కడ ప్రచారం చేసుకోవటమేనా? రాష్ట్రానికి మేలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు మేలు చేసే ఉద్దేశం కేంద్రానికి ఉందా? మహమ్మద్ గజనీ వాడికి సంబంధించిన వ్యక్తి దండయాత్రలు చేయడానికి వచ్చాడు. ఘోరీ మహమ్మద్ కూడా దండయాత్రలు చేశాడు, అలెగ్జాండర్ చేశాడు. చేసినప్పుడు అలెగ్జాండర్ వెళ్ళిపోయి వీళ్ళు అప్పుడప్పుడు ఒకసారి రౌండే కొడితే తమ బానిస రాజ్యాలు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి వచ్చేవారంట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆదాని గారు అని శిష్యులిద్దరికి బానిస రాజ్యంగా కనపడుతుందండి. నేను అడుగుతా ఉన్నాను,
ఏంటి జిఎస్టీ ఆ రోజు గవర్నీలు యనమల రామకృష్ణ గారు పంపించిన మెసేజ్ ఇంకా నా దగ్గర ఉండాలి. అలాగే ఈటల రాజేంద్ర గారితో మాట్లాడి కూడా మెసేజ్ పంపించాను. మీరు జిఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయి భారీగా ఉత్తర అని చెప్తే మరి మా అధినాయకులు నేను తీసుకుంటారు కదా అన్నారు. నిన్న కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి గారు కూడా ఈ జిఎస్టీ వల్ల రాష్ట్రాలు ఈ సంవత్సరం 7,000 కోట్లు 30-40 వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా నష్టపోయినాయండి. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ ఒక రాష్ట్రాల హక్కుని సర్వనాశనం చేసేసి ఒక బానిస రాష్ట్రాల కింద మారిస్తే దీన్ని భజన కొడతానికి వస్తుంటే వీళ్ళేమో చెక్కబంద్ చేయడానికి వెళ్తారండి. నేను హంబుల్ రిక్వెస్ట్ ద హానరబుల్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను. ఐ రెస్పెక్ట్ తెలుగు తేజాన్ని, తెలుగు గౌరవాన్ని, తెలుగు ప్రతిష్టని, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర, 4 దేశాలకు లిప్పించిన చరిత్ర, ప్రపంచాన్ని మానవాళి కాపాడిన ఎల్లా ప్రగడ గారికి ప్రపంచానికి ఇచ్చిన చరిత్ర, ఒక శౌర్య ప్రతాపాలు ఉన్న అల్లూరి సీతారామరాజు, ఉయ్యాల నరసింహారెడ్డి, లేదంటే కొమరం భీము, అనేక మంది అనేక ప్రాంతాల్లో ఉండే ఒక కన్నిగంటి హనుమంతు, అలాంటి వాళ్ళ చరిత్ర ఉన్న నా తెలుగు జాతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ మనం బానిస జాతి కాదని నిర్మించుకోవాల్సిన అవసరం. ఎస్, ఇవాళ ఆదాని గారు, జీవి కృష్ణారెడ్డి గారి పొరపాట్లని అడ్డంగా నరికారా, నిలువుగా తీసుకున్నారా, వాళ్ళు తీసుకుంటే అలాగే చింతా విశ్వేశ్వరరావు గారి నవగా సెజుల్ని అడ్డంగా లాగేసారా, కుటుంబంలో చిచ్చుపెట్టి లాగారా, బెదిరించి లాగారా, అలాగే మధు గారి పవర్ ప్రాజెక్టుని, గంది మల్లికార్జునరావు గారి తన పవర్ ప్రాజెక్టుని ఎలాగా లాగారు, పెన్నా ప్రతాప్ రెడ్డి గారు ఎలా లాగారు, గంగవరం పోటీని అడ్డంగా బెదిరించి కాజేశారా, నిర్వాసితులు లేకుండా చేసి వాళ్ళ సిమెంట్ మీద కొట్టుంటే ఇవాళ తరిగి కొట్టారు. వాళ్ళు విశాఖపట్నం దమ్మున్న ప్రజలు నీ కాలుష్యం నేను తట్టుకోని నిన్న 4 రోజుల క్రితం కూడా తమ్ముడు కడితే మీరు పాలకులారా, రాజకీయ పార్టీ నేతరా, మీరు బానిసత్వం చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిగ్గు ఉంటే గౌరవ ప్రధానమంత్రి గారికి మీరు ప్రత్యేక హోదాకు విభజన హామీలు మీరు శాంక్షన్ చేసి మా ఆంధ్రప్రదేశ్లో 15 లక్షల మంది యువతని పారిశ్రామిక అధిపతిగా చేయండి, సేవారంగం పెట్టుకుని 100% ఎగ్జామ్స్ మాకు ఇవ్వకుండా నేను వాళ్ళు చూపిస్తాను మీకు ఏం హక్కు ఉందని మీకు గుజరాత్కి గద్దలుగా తీసుకెళ్ళిపోయి గిఫ్ట్ సిటీకి 100% ఎగ్జామ్స్ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ వరకు చాలా రాష్ట్రాల్లో 100% ఎగ్జామ్స్ ఇస్తున్నారు. అంటే ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా ముగిసిన చాప్టర్ అన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, నీచమైన మనస్తత్వం. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కాకూడదని వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి హక్కు లేదని వాళ్ళు నీచులు అని చెప్తారు. పదం వాడతారు, నీచ నికృష్టులు కూడా. అన్నదానికి బాధ వస్తే పర్వాలేదు, భావితరాలు దెబ్బతిన్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు అమలవుతుంది. ఏ హక్కు ఉందని గుజరాత్ తనుకుపోయారు గిఫ్ట్ సిటీ. వాళ్ళకు ఉంది కదా అహ్మదాబాద్, వాళ్ళకు ఉంది కదా గాంధీనగర్, వాళ్ళకు ఉంది కదా ధోలేరా సిటీ. మళ్ళీ గిఫ్ట్ సిటీలో తీసుకెళ్ళి లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ అక్కడ జనరేట్ చేస్తాను. నా ప్రజలు, నా యువతని మత చిచ్చుతోను, కుల చిచ్చుతోను, సినిమా చిచ్చుతోను పెట్టి ఇక్కడ కొట్టుకు సేవాలి మేము. మీ గుజరాతీ వ్యాపారులందరూ, మీ పెద్దలందరూ బాగుండాలండి. మీరు ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్లో వస్తున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్కి బూడిదల కింద 4 గింజలు ఎంగిలి మెతులు ఇసుకుంటూ నేను అడుగుతున్నాను, తెలంగాణకు కూడా ఏ మొహం పెట్టుకొచ్చారు మీరు? 1 కోటి రూపాయలు తెలంగాణకు రైల్వే బడ్జెట్ పెంచి మీ గుజరాతీ ఆ 2 రాష్ట్రాల పక్క రాష్ట్రాలకి 61,000 కోట్ల రూపాయలు దయచేసి ప్రజలారా, 61,000 కోట్ల రూపాయలు ఇన్ని ముద్దుల రైలుతో సహా ఈ 2025-26 బడ్జెట్లో కేటాయించుకున్నారు. ఏళ్ల ముద్దుల రాష్ట్రాలకి రెండింటికి. మన 2 రాష్ట్రాలకి కూడా కలిపి 14,000 కోట్లు అంటాం. వాళ్ళకి ఎన్నో సదుపాయాలు, మనకి ఎంగిలి మెతుకులు ఇచ్చి ఇక్కడ భారీ ప్రకటనలు. 20 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఎంతో ఇచ్చాం. ఎవరికి కావాలండి? మీ రాష్ట్రానికి ఎంత ఇచ్చారో చెప్పండి. మా అవకాశాలు ఎందుకు కొలగొట్టుకు? మా హక్కు అది, మా భిక్ష కాదు. భిక్షగా మేము దేహీ అనుకుని నీ కాల్మొక్త బానిసం దొరా అని చెప్పి, బానిసం దొరా అని చెప్పి మీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు దయచేసి కల్పించొద్దని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ అండి. రాష్ట్రపతులకి మీరు ఎందుకు వెళ్తున్నారండి? ఏం సాధించారు అంటే 8 సంవత్సరాలు బాది అంటే అదే. మళ్ళీ నీకు అర్థమైందట్టు చెప్తున్నాను ఒకసారి. ఇవాళ 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ 10 రూపాయలు పెంచితే స్మృతి ఇరానీ గారు అందరూ గొడవ చేశారు. అలాగే పెట్రోల్ డీజిల్ 58 రూపాయలు ఉండేది, రూపాయి ఇస్తే గొడవ చేశారు. అప్పుడు క్రూడ్ ఆయిల్ 2000 బారెల్ $110 నుంచి $140 వరకు ఉండింది. ఇప్పుడు తక్కువ రేటుకి $60 కొంటే మీకు 30 రూపాయలు. మీరు డీజిల్ ఎంత పెట్టుకుంటున్నారు? పెట్రోల్ 35 రూపాయలు ఉండాలి. మీరు ఎంత పెట్టి కొట్టించుకుంటున్నారు? ఇది ఎక్కడ పోయింది? రష్యా నుంచి తక్కువగా ఆయిల్ కొనేది ఎక్కడ పోయింది? గుజరాతీ వ్యాపారులను అంబానీ గారికిను, నైరా పెట్రోలియం మాలో ఉన్న తెర అనుకుని గుజరాతీ వ్యాపారులకి రోజునెట్టుకేను లక్షల కోట్ల రూపాయల లాభం జరిగింది. వాళ్ళు మన రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుని ఇతర దేశాలు సప్లై చేసుకుంటే లక్షల కోట్లు లాభం చేస్తే ఆ ట్రంప్ అనే వ్యక్తి తన దేశం కోసం మన మీద ఆంక్షలు పెడుతుంటే మన హెచ్ఓలో గిద్దగిద్దలు ఆడుతున్నారు యువత. మీకు ఎవరో తెలియదా? మీకు ఒక్కరు కూడా మీకు విదేశాల్లో యూకేలో యుఎస్లో 57 లక్షల మందిలో ఎంతమంది ఉన్నారు? తెలుగు టెక్కీలు ఎంతమంది ఉన్నారు? మీ కుటుంబ సంబంధం లేదా? వాళ్ళ బాధ మీ బాధ కాదా? కడుపు రగులు పోతా ఉంది. 50% మన అక్కువ ఎక్స్పర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉంటే నిద్రపోతున్నారు ఈ ప్రభుత్వాలు. ఇది కూటమి ప్రభుత్వమా? ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో బతుకున్న ఎక్స్పర్ట్స్ ఉన్నాయంటే 3,000 కోట్లు సాఫ్ట్వేర్ లేదు. తెలంగాణలో 3 లక్షల కోట్లు ఉంది. కర్ణాటకలో 4 లక్షల కోట్లు ఉంది. తమిళనాడు లక్షల కోట్లు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ 3,000 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేసే స్థితిలో లేము. 30,000 40,000 కోట్లు షింప్ అండ్ ఫిష్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. దాని మీద 50% వేస్తే యూఎస్ఏ చప్పట్లు తలుచుకుంటా బానిసత్వం చేస్తారా? గుజరాతీ వ్యాపారుల కోసం ఆ రష్యాలు తీసుకుంటుంటే పోనీ మనకేమైనా తగ్గించారా పెట్రోల్ 30 రూపాయలకి? ఏంటండి ఇది? ప్రశ్నిస్తే తప్ప? ప్రశ్నించిన వాళ్ళని ఇంకా ఇదేనా? ఉత్తర భారతీయ వ్యాపారాలు బతకనివరా? అందరిని అంటలేదు, గుమ్మ వ్యాపారాల గురించి మాట్లాడుతున్నాను. ఎంతోమంది మార్వాడీలు బిర్లా గారు లాంటి వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం కష్టపడ్డారు. ఎంతోమంది ప్రజాసేవ చేశారు. అగర్వాల్ గారు ప్రాణం అర్పించాడు గంగా నది కోసం. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. పక్కా వ్యాపారాలను గుమ్మ వ్యాపారాల గురించి మాట్లాడు. రాష్ట్ర హక్కుల కోసం నిలబడండి అని చెప్పి మా హంబుల్ రిక్వెస్ట్. మీరు వెళ్తే ఎందుకు వెళ్తారు సభకి? నా హంబుల్ రిక్వెస్ట్, వెళ్ళండి. డబ్బులు ఇస్తే వెళ్తారు, లేకపోతే మీ ఇష్టం. కానీ ఆంధ్రప్రదేశ్కి మోసం చేసి ఆఖరికి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి నానా ఇబ్బందులు పెట్టిన నీకు బాగా ఇబ్బందులు పెట్టానని చెప్పడానికి వచ్చిన చప్పట్లు చట్టడానికి వెళ్తాం ఏంటో. పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసి డెడ్ స్టోరీ చేశాను బడ్జెట్లో అని చెప్పి అఫీషియల్గా పెడితే వెళ్ళటం ఏంటో. విశాఖ ఉక్కు కర్మాగాన్ని ఊరేస్తున్నాను, 5,000 మంది ఎంప్లాయీస్ని మెడపట్టి బయటికి గెంటేశానని చెప్పిన చప్పట్లు కొడతానికి వెళ్తున్నారా మీరు? అడుగుతున్నా కర్నూలు ప్రజలను చుట్టుపక్కల తరలించుకొచ్చే నాయకులు కూడా మీరు ఆత్మసాక్షిగా ప్రశ్నించుకోండి. మై హంబుల్ రిక్వెస్ట్ యూ. నాకు తెలుగు జాతి కావాలి, మానవీయ కోణం కావాలి, నా దేశం ప్రపంచం నెంబర్ 1 ఉండాలి. నేను బీజేపీకి వ్యతిరేకం కాదండి. ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం. దయచేసి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను. విజయవాడ డిస్టిక్ నుంచి 100 బస్సులట, ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి 150 బస్సులట ఈరోజు ఈవినింగ్లో వెళ్ళిపోతాయట ఎల్లుండి సభకి. దాంతోపాటు భాజపా మంత్రులకు ఒక 10 బస్సులు, తర్వాత సన్నాయి వాళ్ళకు ఒక 10 బస్సులు, దాంతోపాటు చిడతల బ్యాచ్కి ఒక 10 బస్సులు కూడా పెడితే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇవ్వమంటారా? అమర్నాథ్ గారు, నేను అడుగుతున్నాను. మిమ్మల్ని నాశనం చేశానే, మీ రాష్ట్రాన్ని మీకు హోదా ఇవ్వలేదు, మిమ్మల్ని ఇక్కడ పడగొట్టేశాను. నేను నా బానిసలను పెట్టి పాలిస్తున్నాను, నా బానిస నాయకులను పెట్టి పాలిస్తున్నాను. అదే ఆయన ఉద్దేశం అయితే మీరు వెళ్ళేది ఆయన మద్దతు ఇవ్వడానికండి. నేను ఈ మాట మాట్లాడలేదు. ఉండవు గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో రాష్ట్ర హక్కులను కాంప్రమైజ్ కాదని చెప్పారు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇది తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు హోదా దినాల్లో. ఆమరణ దీక్ష చేస్తాను, క్యా హై ఉత్తర భారతీయ అహంకారం అని చెప్పి గవర్నీలు కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. మీరు ఏం మాట్లాడినా తిట్టినా వారికే చెందుతాయి. మీరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే మీ తల్లిదండ్రులు పెంచిన సాంప్రదాయం కాబట్టి వారికే చెందుతాయి. దయచేసి నేను మాట్లాడుతున్నా, నా తెలుగు జాతి కోసం మాట్లాడుతున్నా. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన అంతకుముందు చూపించకపోతే మీడియా నా బాధ్యత. పదే చెప్తున్నాను, ఎందుకంటే బాధ్యుడు నేను కాదు. ఎందుకంటే మా పాదయాత్ర, బస్ యాత్రలు, విద్యా సంఘాలు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐలు, డిఎఫ్ఐలు, అలాగే అన్ని సంఘాలు అనేసి అందరూ కలిసి వచ్చింది కనబట్టలేదా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని ముట్టడించాను నేను, 7 లక్షల మంది ధైర్యంతో ముట్టడించి ఎన్ని బాధలు పడ్డాము. మీరెవరు ముట్టడించిన దమ్ము కెపాసిటీ మా దగ్గర ఉంది. మీడియా అయిపోవచ్చు 99%, నేను బాధ్యుని కాదు. మేము మాత్రం పోరాటం ఆపలేదని చెప్పి మనవి చేస్తున్నాను. దయచేసి బస్సులు వెళ్ళమాకండి. శుభ్రంగా సైట్ సీయింగ్కి వెళ్ళి కర్నూలులో కొండారెడ్డి గారి బుర్జు, అలాగే శ్రీశైలం ప్రాజెక్టు, అలాగే శ్రీశైలం మల్లాన్ సన్నిధిని అన్నీ దర్శించుకుని రండి. ఈయన అమరావతికి ఏరో శంకుస్థాపన చేశారు, పాతకాలన్నీ అంటుకుంటాయని అన్నగాని దయచేసి ఆంధ్రప్రదేశ్కి మాత్రం నాశనం చేసిన వ్యక్తులను చూసి ఆనందిస్తారండి వెళ్తానికి. మీరే ఆలోచించండి. ఈ హంబుల్ రిక్వెస్ట్. నేను బీజేపీకి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాను. వాజ్పేయి గారు, మురళీమోహన్ జోషి గారు, జ్ఞానకృష్ణమూర్తి గారు, సికింద్రాబాద్ గారు, విజయరాజ్ సింధే గారు, ఎల్కే అద్వానీ గారు, వీళ్ళందరి మీద నాకు గౌరవం ఉంది. మీడియా మేము చేసినటువంటి పోరాటాలను మీడియా చూపించట్లేదు అంటున్నారు. అది పక్కన పెడితే కూడా దగ్గరగా 2 ఏళ్ళు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ పోలవరం గురించి కావచ్చు, లేదంటే అసలు ఇటువంటి వార్తలు ఎక్కడ తక్కువైపోయింది, ఎత్తు తక్కువైపోయింది. మీలాంటి పెద్దలు మాట్లాడి దాని గురించి తెలిసినటువంటి ఆ జిల్లా వాసులుగా మీరు మాట్లాడటం తప్ప ఎక్కడ దీని మీద వార్తలు ఎందుకు రానివ్వట్లేదు సార్? మా దృష్టికి అయితే వార్తలు వచ్చినట్టుగా రావట్లేదు. పోనీ మీ దృష్టికి మీకేమైనా తెలుసా వార్తలు వస్తాయి దీని మీద? అయినా కూడా ప్రజలు దీన్ని పట్టించుకోవట్లేదు. ఏం చెప్తారు? నేను సింపుల్గా మొన్న విజయవాడలో రైతు కూలీ ఏకేఎస్ వీళ్ళందరూ కూడా సభ పెట్టారు. వేలాది మంది వచ్చారండి సార్. ఇదిగోండి ఈ సభ, ఓకేనండి. తర్వాత ఒకసారి చూడండి, వేలాది మంది ధర్నా కనపడుతుంది కదా. అందరూ వాళ్ళ నాయకులు ఉన్నారు. మేము కూడా నైతిక మద్దతు కోసం వెళ్ళాం. ఓట్ల మీద కూర్చుని ధర్నా చేసాం. 99% వార్తరాదు. పోనీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉందనుకోండి, ప్రభుత్వం మీద ఉప్పొంగిన అని రాస్తారు. ఇంకోటి ఉందనుకోండి, ఇంకోటి రాస్తారు. కానీ కర్రేడు భూముల విషయంలో వీళ్ళందరూ ఒకటే కదా. ఏం చేయమంటారు చెప్పండి? పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్. దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో కొత్త కోణం. ఇప్పుడు కొత్త కోణాలు మారిపోయి ఇప్పుడు
వాళ్ళకి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. నేను ఆయన తప్పట్టట్లేదండి. ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు, ఎవరో రాజతరుణ్ గారు, ఇప్పుడు కొత్తగా ఎవరో ధర్మేష్ గారు ఇదంట. ఇది ఏంటంటే మన కర్మ, వాళ్ళ ఫ్యామిలీలో జరిగేదో లేదో సంబంధాలు, అక్రమ సంబంధాలు, వాళ్ళ బాధ మనకి మన నెత్తి మీద రుద్దటం ఏంటండి? నాకేమో అది ఒకసారి ఏదో వార్త వేసాను అనుకోండి, ఎమ్మెల్సీ కాబట్టి, వెరీ గుడ్ ఈవినింగ్ టు వాళ్ళ చర్చా వేదిక, వాళ్ళ కుటుంబ సమస్యలు ఏంటండి ఇది? నేను అడుగుతున్నాను మా హెంబుల్ కంటే ఒకసారి ప్రస్తావించడం తప్పని నేను అంటలేదు. అది నెలల తరబడి వారాల తరబడి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్సా? మెడికల్ కళాశాల దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక సైడ్ నుంచి ఒక సైడ్ ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. అంటే ప్రజల కోసం వాస్తవాలు స్వతంత్రంగా ఉండే అన్ని ఎందుకు చంపేస్తారండి? ఉండకూడదా? మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బానిసంగా చేయాలా? లేదా బాధ్యబందీలు కొట్ట? నా తెలుగు జాతి మాకు ప్రాధాన్యత, ఆ మానవీయ కోణం అంతే. ఆ తర్వాత మన దేశం బాగుండాలి, ఆ ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి, అంతే తప్ప నా తెలుగు జాతిని తాకట్టు పెట్టుకుంటూ బానిసత్వం చేయాల్సిన పని వాళ్ళకి అవసరం లేదండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? ప్రైవేటు వ్యక్తులు పీపీపీ అప్పగిస్తున్నారు, ఇది కరెక్ట్ అంటారా అంటే ఏం చెప్తారు? అసలు పీపీపీ మోడల్లో పేదలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఉచితంగా సరసమైన ధరలో వైద్యం అందిస్తాయి అంటారా? అంటే అసలు అది నమ్మదగిన విషయమేనా? పీపీపీ అంటే అది ప్రైవేట్ పరం చేసినట్టు కాదు అని చెప్పి కొంతమంది మంత్రులు చాలా డంకా బజాయించి మరీ చెప్తున్నారు. పీపీపీ అనే దాంట్లోనే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది కనిపిస్తూ ఉంటే ఇంక మీకు ప్రైవేట్ పరం ఎక్కడ అనేటువంటి క్వశ్చన్లో డైరెక్ట్గా మంత్రులే వచ్చి అడుగుతుంటే ఏం సార్ అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు? క్యాలీఫ్లవర్ లేదు కదా, క్యాలీఫ్లవర్లో ప్రజలు చెవుల్లో పెడతానికి చాలామంది తయారైపోయారు. ఇటు అధికార పక్షం అత్యధికంగా, అటు ప్రతిపక్షం కూడా. మీరు స్వతంత్రవాదం వినాలనుకుంటున్నారా, ఇటు ఒకటి ఉండాలనుకుంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా అమర్నాథ్ గారు, ప్రజలకు వాస్తవాలు తెలపాలనుకుంటున్నారా? ఏదైతే తెలపడానికే సార్ అడుగుతుంది. నేను అడుగుతున్నాను. 2 విషయాలు ఉన్నాయి, 2 సైడ్లు ఉన్నాయి. పూర్తిగా వీడియో వేయండి దయచేసి, కట్ చేయొద్దండి. తప్పకుండా. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల సిద్ధాంతం పెట్టినప్పుడు ఇంతకుముందు అనుమతులు వచ్చేవి కాదు. ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్చి మళ్ళీ ఇంకా ఎంసీని పెట్టి ఏదో ఒకటి తీసుకున్నప్పుడు కేసీఆర్ గారు అని ఆయన అద్భుతంగా దాన్ని అందిపుచ్చుకున్నాడు. ఐ మే డిఫర్ విత్ కేసీఆర్ గారిని అహంకారం లేదా ఆంధ్రాన్ని తిట్టిందనుకో ఇవాళ కాంప్రమైజ్ కాలేను. కానీ ఆయన జిల్లాలుగా పెట్టేసి ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల కింద రూపకల్పిని దాదాపు 20 ఇప్పుడు నేను అనుకున్నాను ఇంకా వచ్చే కపుల్ ఆఫ్ డేస్లో మొత్తం 30 కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు కంప్లీట్ అయిపోతున్నాయి. దేశ చరిత్రలోనే నెంబర్ ఆఫ్ సీట్స్ వర్సెస్ పాపులేషన్ టాప్ ర్యాంకులో వాళ్ళ తెలంగాణకు వచ్చింది. నమ్ముతారా? ఇండియాలో హయ్యెస్ట్ నేను ఎప్పుడు అనుకునేవాడిని హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ పంజాబ్ ఉంటుందని, మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఉండదు అనుకునేవాడిని. వాళ్ళ తెలంగాణ టాప్ అయిపోయింది బికాజ్ ఆఫ్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ మైనస్ వెళ్ళిపోయింది, ఆ రోజు విభజన జరిగింది. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ దాన్ని అందిపుచ్చుకున్నారు. దాంట్లో లోపాలు ఉన్నాయి, బట్ కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కొంత ఆలస్యంగా అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఇది అందిపుచ్చుకుని జిల్లాల కింద మార్చి, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం జిల్లా హాస్పిటల్ ఉంటుంది కదండి, ఆ జిల్లా హాస్పిటల్ 100 పడకలు ఉంటుంది, 200 పడకలు, దాన్ని పెద్ద చేసి 300 తగ్గించారు. కాబట్టి మినిమం 150 పూర్వం 500 ఉండాలి. మనం దాన్ని అప్గ్రేడ్ చేసుకుని బోధన హాస్పిటల్, ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ అనేది మెడికల్ కాలేజ్ ఒకటే కాదు, అనుబంధ బోధన హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో ఉచిత వైద్యం జరుగుతుంది. ఇది ఒక ఎక్సలెంట్ మిగతా ప్రాంతాలకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఎవరన్నా అడగండి, కోవిడ్ సమయంలో ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ అని అలాగే అనేక మెడికల్ కాలేజీలు చాలా ఉపయోగం చేసినాయి. ఇది సరే ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ ప్రైవేట్ కాదు, నేను జరిగింది చెప్తున్నాను, ఒక అందిపుచ్చుకుని దాన్ని 17 మెడికల్ కళాశాలలకి ప్రాథమిక అనుమతులు తీసుకొచ్చి దానికి నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం 1600 సబ్జెక్టు కరెక్షన్, రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదన్నారు 200 కోట్లు. సరే అది కూడా మనం మాట్లాడదాం, పెట్టుకుని ఇంక పెట్టకపోతే అది కూడా తప్పే. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఇవాళ కళాశాలలో మొదలుపెట్టారు. ఇది అందులో 5 కళాశాలలు పూర్తి అయిపోయి అడ్మిషన్స్ మొదలై తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు, మొదలైపోయింది. 6వ కళాశాల పులివెందుల 80% కంప్లీట్ అయిపోతే మిగతా కంప్లీట్ చేయాల్సింది. అది ఆయనకి పేరు వస్తుంది అనుకుంటా. ఎంసీఏ పర్మిషన్ ఇస్తుంటే వద్దని చెప్పి రాయటం అనేది దౌర్భాగ్యం ఏంటండి ఇది? ఒక ఎక్కువ పెట్టక్కర్లో ఒక 30 కోట్లు పెట్టలేదా? అలాగే సరే అదే విషయంలో పాడేరులో మాత్రం మంచి పని చేశారు కదా ఈ ప్రభుత్వం. అంతకుముందు ఇనీషియల్గా ఉంటే మిగతా అంతా కంప్లీట్ చేసి ఎంసీఏ ఫైనల్ అడ్మిషన్ చేసుకుని వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే క్రెడిట్ తీసుకోమనండి, తప్పులేదు. గుడ్ థింగ్ దట్ డిడ్ అండి. అక్కడ దూరం అయిపోయిన వాళ్ళకి 50 సీట్లకు పెట్టి 43 అడ్మిషన్ అయింది, ఓకే ఫైన్. కానీ అలాంటప్పుడు
అసలు కట్టకుండా రియల్ ఎస్టేట్ కోసం ఎక్కడో లోపల అడవిలో కాకపోయినా ఒక చోట పెట్టిన ప్రదేశాలు ఉన్నాయి. నేను చెప్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే అలాంటి చోట్ల కష్టమై పేషెంట్ లాంటి సందర్భంలో ప్రైవేట్కి మెడికల్ కాలేజీలు ఇస్తే అర్థం ఉంది. కానీ కంప్లీట్ అయిపోయినట్లు కూడా కంప్లీట్ అవ్వస్తున్నట్లు కూడా ప్రైవేట్ ఇవ్వడం అనేది అబ్సల్యూట్లీ తప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ తీసుకోవాలి ఇది. రెండోది కానీ నాణ్యానికి మరో కోణం చూద్దాం. అందుకని కంప్లీట్ ఏమంటున్నాను, వీళ్ళు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరు ఫీడింగ్ ఇచ్చారని దిక్కుమాల ఎవరో ఉన్నారు అడ్వైజర్. ఒక కాలేజీ కూడా పూర్తి కాలేదని చంద్రబాబు నాయుడు గారి చేత కళాశాల పూర్తి కళ్ళ ముందు కనపడుతున్న అడ్మిషన్ అని మరి గౌరవ హోంశాఖ మంత్రి గారి చేత పొలపడి చూపించండి ఏమున్నాయో అంటే కళాశాల అవనే చూపిస్తున్నారు, అయ్యి చూపించరా. అందుకని ఒక సైడ్ ఉంటే రెండో కోణం అండి, చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కళాశాల కూడా కట్టాడు, దమ్ముంటే తీయండి. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి గారు కొంచెం దమ్మున్న వ్యక్తి, జెంటల్ డిఫరెంట్, కానీ సబ్జెక్ట్ చదవాలి ఆయన. ఎందుకంటే కొంచెం మాట్లాడేది ప్రజలకు ఆకట్టుకునేటట్టు. దో ఐ డిఫర్ విత్ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్, ఐ సపోర్ట్ హిమ్ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్. సర్వేసు ఒకటి నాయన దగ్గర నుంచి రాష్ట్ర నాయకుల వరకు ఒక్క కాలేజీ చూపిస్తుంది చంద్రబాబు ఎక్కడ కట్టావా నువ్వు కాలేజీ అనమాట. నో అండి. చంద్రబాబు గారి హయాంలో 95 నుంచి 2004 వరకు 15 మెడికల్ కళాశాలలు వచ్చి ఇంక్లూడింగ్ మన గవర్నమెంట్ కాలేజీ ఇన్ అనంతపూర్. 2014 నుంచి 2019 వరకు 3 గవర్నమెంట్ ఎయిమ్స్తో సహా 3 గవర్నమెంట్ కళాశాలతో సహా 5 ప్రైవేట్ కానీ 8 కళాశాలలు వచ్చినాయి. 2024లో వచ్చిన తర్వాత పూర్తి చేసిన పాడేరు సహా ఇంకో ప్రైవేట్ కళాశాల 25. ఈ ఆంధ్రప్రదేశ్ విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 మెడికల్ కళాశాలలు చంద్రబాబు గారి హయాంలో వచ్చిన మాట నిజం కాదా? అంటే 2013 ఎండింగ్లో మొదలుపెట్టి 14-15లో పూర్తి చేశారంటే మరి ఆ క్రెడిట్ వచ్చిన 2004లో ఉన్న కోనసీమ ప్రైవేట్ కళాశాల తర్వాత మొదలుపెట్టారు కదా. రాజశేఖర రెడ్డి గారు లాంటి ఎందుకు మెచ్చుకోవాలంటే ఆయన్ని అప్పుడు స్ట్రిక్ట్ నామ్స్ ఉన్న కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయిన 4 కళాశాలలు రిమ్స్ తీసుకొచ్చి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకొచ్చి కడపలోను, ఒంగోలును, శ్రీకాకుళంలో, వెనుకబడి ఆదిలాబాద్లో పెట్టాడు ఆయన. అన్ని ప్రభుత్వ రంగంలో నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని 2014లో 10,000 రూపాయలు, ఇప్పుడు 15,000 రూపాయలు గవర్నమెంట్ ఫీజు పెట్టాడు. ఈ దేశ చరిత్రలో నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఏర్పాటు చేసిన కాలేజీ దాకా 20-25,000 మంది వాళ్ళ స్టూడెంట్స్ తక్కువ రేట్లు చదువుకున్నారు. ఆ రోజు 50,000, 35,000 ఫీజా, 20,000, తర్వాత 15,000, ఇప్పుడు 10,000, 15,000 అయినా సరే. ఇది అప్రిషియేట్ చేయాలండి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ కోటా పెట్టాడు ఆయన. ఎక్కడ ఎవరు పెట్టారు చెప్పండి? ఆయనే పెట్టాడు. ఇవాళ చెప్తున్నాను పాజిటివ్ న్యూస్ అయింది. అది కోటా వరకు కదా. ఒకవేళ ప్రైవేట్ కాదండి కోటా పెట్టినప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ కోటా 50 సీట్లు పెరుగుతారు అమ్మే సిస్టమ్ పెట్టారు. నిజం కాదా? అది పబ్లిక్ పార్ట్నర్షిప్ కంటే అంటే గవర్నమెంట్ నడుపుతా 50 సీట్లు అమ్ముకోవడానికి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడానికి ఇవ్వలేదు ఆయన. మిమ్మల్ని అడుగుతున్నా నేను. అది కూడా కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఎంత మంచి పని చేసింది, కానీ అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా? అండ్ ప్రభుత్వ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఎంతమంది ప్రాణాలు కాపాడింది, ఆ రోజు ఆ పనులకు ఇచ్చిందో మనం అప్రిషియేట్ చేయాలి. కానీ దాంట్లో మరో కోణం, ప్రభుత్వ హాస్పిటల్ నిర్లక్ష్యం చేయబడ్డాయి కదా. నిజాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, పాజిటివ్ మాట్లాడుకోవాలి, నెగిటివ్ కూడా మాట్లాడుకోవాలి. ఏం చేయాలనేది కన్స్ట్రక్టివ్ సజెషన్ చేయాలి. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళ డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని టేకప్ చేసిందని అభినందించాలి. ఆయన కట్టి ధైర్యంగా తీసుకొచ్చిన దానికి మనం సపోర్ట్ చేయాలి. మిగతా కళాశాల పూర్తి అవుతున్న కళాశాల ఏదైనా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులతో, నేను అడుగుతాను, లులుమాల తొక్కలో లులుమాలకి వేలాది కోట్ల రూపాయల భూములు ఇస్తా మీకు సిద్ధం చేసి, లేదా ఇంకో దానికి సిద్ధం చేసి, ఆదాని గారి వల్ల లక్షల కోట్ల నష్టం నేను అనలేదు, మీరందరూ కోర్టులో కూడా వేసేసారు కదా. ఆ దిక్కుమల్ల ఆదాని గారికో లేదా ఇంకో కంపెనీ ఇన్సోల్కో ఎవరికో ఇస్తున్నాం లక్షల కోట్ల నష్టం, అది రద్దు చేస్తే లక్షల కోట్లు 50,000 కోట్లు సేవ్ అవుతాయి కదా రాష్ట్ర ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దుర్మార్గం. నేను కూడా చెప్తున్నానండి, అది సరైన విధానం కాదు. మీరు సరి చేయాలి కదా. ఆ సరి చేసి ఇప్పుడు 3,000 కోట్లు తక్కువైందండి, పోనీ ఎక్కడో 2-3 కాలేజీలు అంటే పర్వాలేదు, ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? ఆ రోజు అసలు మొత్తం ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ ఆల్ వెంకటేశ్వర గారు వీళ్ళందరూ డిమాండ్ చేసింది ఏంటి? ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ శాలకు ఇవ్వద్దని మాట్లాడారు. సరే 50% ఇచ్చారు. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తన విధానం సవరించుకుని ఇలాగా తిరిగి ఆరోపణలు చేయటం, మీ డైవర్షన్ పాలిటిక్స్ చేయటం మాని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ టేకప్ చేయాలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోతున్న కళాశాల మళ్ళీ తిరిగి సరెండర్ చేయటం ఏంటంటే పులివెందుల్లో విద్యకు దూరం చేసినట్టు కదా. ఆ పద్ధతిని మానుకుని తక్షణమే ఆ కళాశాలలో మార్కాపురం ఏదైతే పూర్తి వస్తున్న కళాశాల చేయండి. మా పాలకొల కళాశాల ఇంకా చదువు చేసుకుని నేను పాల్గొని వచ్చాను అనేక సమావేశాల్లో. దయచేసి మేము ఆనందపడ్డామండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏలూరులో ప్రభుత్వ ఆసుపత్రిని అనుసంధానం చేసుకుని వాళ్ళ క్లాసులు మొదలైనవి. మా గోదావరి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ కాదు, విభజన అయిన తర్వాత 2 మెడికల్ కాలేజీ మా పాలకొలకు ఇచ్చారు. కొంత లోపల పెట్టారు అనుకోండి, కానీ భూమి చదువు చేసుకునే స్థితిలోనే ఉంది. మీ ఇద్దరు చేయాల్సిన పని, నేను సజెషన్ అన్నాను, 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి,
ఓకేనండి. ఇవాళ ఎన్ని శాతం వచ్చింది? 16 అంటే దాదాపు 20% వచ్చింది. మిగతా 60% ఎందుకు మాట్లాడలేదు? భయం, వణుక. కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చిపోతున్నారు మీరు, మీ అభిమానులు. ఇవాళ ప్రత్యేక హోదా వస్తే 90% నిధులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. దాని గురించి మాట్లాడకుండా గుజరాత్కి గద్దలు తనుకుపోయారు 100% ఎగ్జామ్షన్స్ వాళ్ళ రాష్ట్రాలకి. మీరు ఇవ్వకుండా ఈశాన్య రాష్ట్రాలు కొనసాగుతుంటే మీరు మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిధులుకుండా ఒకళ్ళు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా? మై హంబుల్ వ్యక్తిగత విమర్శనం చేయట్లేదు. నా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను, భావితరాల గురించి మాట్లాడుతున్నాను, తర్వాత ఉపాధి గురించి మాట్లాడుతున్నాను. 15 లక్షల మంది ఇండస్ట్రియలిస్టులు అయ్యే దమ్మున్న మాకు రాయితీలు రాలేదని మాట్లాడుతున్నా. దానిలో భాగంగా వాళ్ళ మెడికల్ కళాశాలలో కూడా 90% నిధులు రావాల్సిన సందర్భంలో మనం కేంద్రం నిలదీయకుండా మీరు దెబ్బలాడుకుంటాం ఏంటని మాట్లాడుతున్నాను. అందువల్ల 90% నిధులు వస్తే కనుక అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయాలి. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, ప్రైవేట్ ఇవ్వడానికి ఉన్న హేతు పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు కానీ అలావి కానీ హామీలు ఎత్తుకున్నాయి. ఆ పనులు ఇంకా సాయం చేయండి వికలాంగులు, కానీ అవసరం లేని దాన్ని కూడా ఇస్తా ఉన్నారు. ఎక్కడ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడ తాకట్టు పెట్టే స్థితికి ఇంతకుముందు ప్రభుత్వాలు తీసుకొచ్చారు వాళ్ళ ప్రభుత్వ ఆస్తుల్ని. అందువల్ల మీరు చేయలేని భారం ఉందో ఒప్పుకున్నాను. అంటే ఒక విద్యార్థికి మళ్ళీ చెప్తున్నానండి, ఒక విద్యార్థి మెడికల్ ఎడ్యుకేషన్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేయాలంటే ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒక విద్యార్థి ₹1 కోటి ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన ఎడ్యుకేషన్ అయ్యేటప్పటికి 15,000 రూపాయల ఫీజు కూడా దాదాపు 50% మంది పైగా విద్యను అభ్యసిస్తున్నారు. మళ్ళీ తిరిగి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాల 50% సీట్లని దాంట్లో నేను అన్నానని వ్యతిరేకత అనుకోవద్దండి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని నేను సపోర్ట్ అనుకోవట్లేదు. అది ఒక లాంగ్ సస్టైనబిలిటీకి మంచిది. కానీ ప్రభుత్వ రంగంలో నేనేమంటానంటే మిగతా ఇప్పుడు దాదాపు అయిపోవచ్చిన కళాశాలలో వాటికి 33 ఏళ్ళు తెలియదు, 66 ఏళ్ళు తెలియదు, 99 ఏళ్ళు తెలియదు అని మాట్లాడుతున్న తప్పు. మీరు నిజంగా వెసులుబాటు లేని కళాశాల చూడండి. ఇంకోటి అంతిమంగా నేను చెప్పబోయేది మీ అందరికీ చూసే వీక్షకులకి, కళాశాలలు అంటే బిల్డింగ్లు కాదండి, కాంపౌండర్లు చేసే మెడికల్ కళాశాలలు కావండి. వాళ్ళ మెడికల్ కళాశాల అంటే ఎక్విప్మెంట్ కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా బోధనా సిబ్బంది కావాలి. అంటే అద్భుతమైన బోధనా సిబ్బంది ఉంటేనే వాళ్ళు భయంకరమైన షార్టేజ్ ఉంది. ప్రైవేట్ మెడికల్ కావాలి. మీరు వేయండి, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆనరబుల్ ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను, మీరు ఒక ప్రజా కమిటీ వేయండి, అఖిలపక్షంతో పాటు ప్రజా సంఘాలు చెప్పండి. ఎన్ని ప్రైవేట్ కళాశాలల్లో ఎంతమంది, కొన్ని వదిలేయండి, ఎంతమంది దొంగ పేషెంట్లు తీసుకొస్తాను నేను చెప్పాలా, పత్రికలు చెప్పినాయి. నేను మళ్ళా చెప్తున్నాను, దయచేసి గమనించండి. మెడికల్ కళాశాల అంటే బిల్డింగ్లు కాదండి, బోధనా సిబ్బంది కొరత ఉంది. దయచేసి ఒక 7 రోజులు ఉండాల్సిన మనిషిని ఒక రోజు చూపిస్తా, ఎంతమంది లిస్టులో రాసుకుంటున్నారు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో? నిజంగా ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే ఎంసీఏని మేనేజ్ చేయడం కాదు, ప్రజా కమిటీకి పిలిపించండి, అఖిల పక్షాలను పిలిపించండి, నిరూపిస్తాం. ఇవాళ ఫాతిమా మెడికల్ కాలేజీలో క్యాన్సిల్ అయిపోతే దిక్కు లేకుండా ఉంటే ఎంత బాధపడ్డారో అక్కడ. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ క్యాంపుకి మద్దతు పలికాం, అలాగే గవర్నమెంట్కి కూడా లేఖలు రాసాం. అంటే వాళ్ళ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ డిఫాల్ట్ అయ్యిందండి అంటే చిన్న లోపాలు ఉంటాయి. కానీ అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఇవాళ డాక్టర్లను దయచేయండి, బోధనా సిబ్బందితో పాటు మినిమం పేషెంట్స్ ఉండాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇవాళ విజయవాడలో ఉన్న ప్రైవేటు, హైదరాబాద్లో ఉన్న దానికి బ్రాంచ్లుగా ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మైనారిటీ కళాశాలలో నిన్న అంటే 13వ తారీఖున ఒక విభాగంలో కేవలం 30 మంది ఇన్పేషెంట్లు కూడా లేరంట. 150 చొప్పున 700 మంది విద్యార్థులు, పీజీ స్టూడెంట్స్, దాదాపు 100 మంది పీజీ స్టూడెంట్స్ ఉన్న కళాశాలలో ఇంతమంది పేషెంట్లు వస్తే రేపు పొద్దున్న ఎవరి మీద ఈ డాక్టర్ ఎలాంటి డాక్టర్లు తయారు చేస్తున్నారు అంటే, మీరు దయచేసి చెప్తున్నా, పేషెంట్లు కూడా అవసరం. ఎక్కడైతే పేషెంట్లు వస్తున్నారో వాళ్ళకి వీళ్ళు ట్రీట్మెంట్ కానీ మిగతాది కానీ తెలుస్తూ ఉంటుంది. అందుకని బోధనా సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, అలాగే అక్కడికి వచ్చే పేషెంట్స్ ఎక్కడో అడవిలో కట్టుకుని రండి పేషెంట్స్ వస్తారండి, వాళ్ళని తోలుకు రావడానికి ఎంత సిబ్బంది, అడవిలో వాళ్ళకు ఉండే సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి. పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్కి ప్రభుత్వ మెడికల్ అనుసంధానం చేశారు. అందువల్ల మనం ఎక్కువ చూపిస్తున్నాం ఎంత పెద్ద ఇది సిస్టము. అందువల్ల మా హంబుల్ రిక్వెస్ట్ అన్నీ కూడా పరిగణనలో తీసుకుని మనం చేయాలని, అటు సైడు ఇటు సైడు కాకుండా స్వతంత్ర వ్యక్తిత్వం ఉండాలని, ఆంధ్రప్రదేశ్ హక్కులు సాధించుకుంటే, రైట్ భిక్షగా హక్కులు సాధించుకుంటే మెడికల్ కళాశాలలో పాటు 15 లక్షల మంది యువత తమ ఇండస్ట్రీస్ సంపాదించి ఒక్కొక్కరు 10 మంది కోటి, ఆ గుజరాతీ మారడీలకి మనం ఉద్యోగాలు ఇచ్చేసిన వాళ్ళు కాళ్ళు పట్టుకుని బాబు మీకు నా రాయితీలు ఇస్తా, పనులు కట్టిస్తాను, నక్కపల్లి ఫ్యాక్టరీ పెట్టి గదిగుడు పెట్టి మారవాడి గారు రండి అని చెప్పి బతిమాలుకొని దిక్కుమాల పొజిషన్ లేకుండా మన ఫ్యాక్టరీ పెడితే మనమే గుజరాత్కి వెళ్ళి ఫ్యాక్టరీ పెట్టుకుని దమ్ము కెపాసిటీ నా తెలుగు యువతకు ఉండాలని, కానీ కులపిచ్చి కులగజ్జి మత దేశం తగ్గించుకోమని కొందరు విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రం అభ్యున్నతి మనందరం మొదటి ధ్యేయం కావాలి. నమస్కారం.
ప్రైవేట్ వైద్యం ప్రైవేట్ ప్రారంభం అయిపోతుంది, విద్యను కూడా అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూల్స్ మిగతా కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇంకా పీపీపీ మోడల్కి ఇచ్చిపడేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది కదా అనేటువంటి కామెంట్లు సామాన్య ప్రజల్లో నడుస్తున్నాయి సార్. ఏమంటే అమెరికా అభివృద్ధి చెందిన దేశం కదా, ఎవరిని అమెరికా వెళ్ళిన మిత్రులు ఉన్నా లేదా తెలిసిన వాళ్ళకి అనుకోండి, 90% ఎడ్యుకేషను కౌంటీస్లో అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 10వ క్లాస్ వరకు. అద్భుతమైన ఎడ్యుకేషన్. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి, అంటే 1976-77లో యాంటీ ఎమర్జెన్సీలో విద్యా సంఘాలతో తిరుగుతున్నప్పుడు కానించి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, అందరికీ సమానమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం, కనీస ఉపాధి ఇది ప్రభుత్వాలు కల్పించాలి. వాళ్ళకి అన్నం వండి తినిపించే ప్రోగ్రామ్స్ ఏది అన్ని అంగాలు బాగా పనిచేసుకున్న వాళ్ళకి వీళ్ళ స్కీములు ఓట్ల కోసం నెత్తి మీద పెట్టే గాలి స్కీమ్స్ ఆ పనులకు సాయం చేయండి ఎక్స్ట్రా, అది కాదంటలేదు. ఈ దిక్కుమాలిన పనులు చాలా మాని మీ ఓట్ల కోసం రాజకీయాలు మాని చేయాల్సింది అందరికీ సమానమైన ఉచిత వైద్యం. అమర్నాథ్ గారు నేను అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది మంత్రులకి ఎమ్మెల్యేలకి జ్వరాలు వస్తున్నాయి ఏమండి, వీళ్ళందరూ కూడా ఏ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు? ఎక్కువ మంది చిన్న చిన్న ఇబ్బంది వస్తే పక్క రాష్ట్రంలో 5 స్టార్ ప్రెసిడెన్షియల్ సూటు లేదా ఇంకో సూట్లో 25,000, 50,000, 70,000 వీళ్ళకి బిల్లులు ఎవరు కడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. వీళ్ళందరికీ ఏం చేయాలి? మనం అధికారులను కూడా, ముఖ్య అధికారులని ప్రభుత్వ హాస్పిటల్లో వీళ్ళని 4 రోజులు పంపించకూడదు. నీకు పదవి కావాలంటే రాజీనామా చేసి వెళ్ళిపో, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రి ఉండండి. నేను కొంచెం అమానవీయంగా మాట్లాడానంటారు, తప్పని పరిస్థితుల్లో తప్ప వీళ్ళందరినీ హాస్పిటల్లో పెట్టండి. నేను అడుగుతున్నా, రాజమండ్రిలో ఇబ్బంది అయింది, లేదా అనంతపురంలో మంత్రి గారికి ఇబ్బంది అయింది, ఆరోగ్య శాఖ మంత్రి గారు నిజంగా సీరియస్ ఇబ్బంది అనంతపురం హాస్పిటల్ చేరాలి, అనంతపురంకి సూపర్ స్పెషాలిటీ కావాలని మేము ఆమెను దీక్ష చేసాం. ఏమైంది? గౌరవ మంత్రులు గారు అసలు మా మెడికల్ కళాశాల ఉత్తర భారత చింతపండి గౌరవ మంత్రులు గారు సైలెంట్ చేశారు. అద్భుతంగా సార్ సైలెంట్ అయిపోయారు, మొత్తం అంతా యువతల మీద నేడుతున్నాను. నేను అడుగుతున్నాను, ఉచిత వైద్యం, ఉచిత సమానమైన విద్య ఎందుకంటే నేను చిన్నప్పుడు మేము డాక్టర్ గారు కొడుకు నేనున్నా, మా కాంపౌండర్ గారు అబ్బాయిలు లేదా ఇంకోళ్ళు అందరు అబ్బాయిలు కూడా మాతో పాటు చదువుకునేవారు. ఒక సామాజిక చైతన్యం, ఒక కలివిడి. ఇప్పుడేముందండి, ఒకరి చదువుకున్నాడు ఒక టైపు, మిగతా చదువు నేను చదువుకోదు. రేర్ ఇన్స్టెన్స్లో 50 లక్షలు ఖర్చు పెట్టే సంగతి పక్కన పెట్టండి, మధ్యతరగతి అన్యాయం అయిపోతున్నానని నేను చెప్తున్నాను. మళ్ళా చెప్తున్నా అమర్నాథ్ గారు, సామాన్యులకు ఆరోగ్యశ్రీ ఉంది, పెద్దవాళ్ళందరికీ 2 లక్షలు 5 లక్షలు ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. మధ్యతరగతి 30,000, 40,000, 50,000 తీసుకొచ్చే మధ్యతరగతి ఏమైపోతారండి? వాళ్ళకి మిగిలిన పాతిల్లో లేదంటే ఎకరం మిగిలితే ఎకరం పొలం రాయించేలా ఈ కార్పొరేట్ హాస్పిటల్ కొన్ని తప్ప మిగతాన్ని పీక్కు తిన్నాయండి. నేను చెప్తున్నాను, బాధపడి నేను డీటెయిల్స్ చెప్పాలని చెప్తాను. నేను కూడా బాధ్యతుండే, మిగతా వాళ్ళు కాదండి. చాలా బాధాకరం అనమాట. పీక్కు తింటున్నారు వీళ్ళు, కొందరు మినహాయించిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎకరాలు బెదిరిపోతున్నారు. మధ్యతరగతికి ఎక్కడ మనం చేయగలుగుతున్నాం చెప్పండి నాకు? మధ్యతరగతి మనుషులు వీళ్ళు కనపట్లేదా? ఓట్ల బ్యాంకులు కాదా? పెద్ద శక్తిగా మారుతున్నారు. మధ్యతరగతి వాళ్ళని విప్రాలు వచ్చిన ఇజ్రాయెల్ కానీ ఇంకోటి కానీ దమ్ముండి కలేజీ ఉన్న వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. వాళ్ళ వలస బతుకులు బతకాల్సి వచ్చిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ అందరికీ, మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కనుక తమ కనీస బాధ్యతను తప్పుకుంటే మాత్రం ద్రోహులుగా మిగిలిపోతారు, శాశ్వత ద్రోహులుగా మిగిలిపోతారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు బిఎస్ఎన్ఎల్ 5G ఓపెనింగ్ దానికి వెళ్ళారు సార్. వెళ్ళి ఆయన ప్రైవేట్ పరం చేస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ లాభం కోసం వాళ్ళ ప్రాఫిట్స్ మాత్రమే చూస్తారు, కానీ ప్రభుత్వ పరంగా ఉంటే వచ్చేటువంటి లాభాలు ఏంటనేది చాలా చక్కగా వివరించారు. కానీ అదే విషయాన్ని మరి పబ్లిక్ ఇక్కడికి వచ్చినప్పటికీ, ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు వచ్చేటప్పటికి మాత్రం ప్రైవేట్కి ఇస్తే బాగుపడతాయి, వాళ్ళైతే బాగా చూస్తారు, ప్రభుత్వం వీటన్నిటిని నడపడం కష్టమైపోద్ది అనేటువంటి కామెంట్లు ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? అది ప్రభుత్వంలో ఉంది, ఇది ప్రభుత్వంలో ఉంది, రెండింటికి మీరే కదా ముఖ్యమంత్రి గారు. దానికి ఒక కామెంట్, దీనికి ఒక కామెంట్. ఇంకొక ఫోన్ ఉన్నా సరే నేను బిఎస్ఎన్ఎల్ ఫోన్ని నాకు ఇక్కడ కానీ అక్కడ కానీ నేను బిఎస్ఎన్ఎల్ ఫోనే కట్టి అది కూడా వాడుతున్నాను. ప్రభుత్వ అభిమానం అనుకోండి, ఏదైనా అది ఒక బతకాలని కోరుకుంటున్నాను. హానెస్టీ ప్రైసింగ్ 10 పైసాకి ఒక పైసా పర్ ఈ లెక్కన వీళ్ళందరూ దోచుకు తింటున్నారు. ఇవాళ జియో మాట్లాడుతున్నారు, ఇది దోచుకు తిన్న సమయంలో ఇవాళ ఫ్రీ చేసి మళ్ళీ పెంచుతున్నారు. ఇతరులని గుజరాతీ మార్వాడి వ్యాపారం ఎట్లా ఉంటుందంటే ఇతరులని ఫినిష్ చేసేసిన తర్వాత ఒక్కళ్ళు ఉంటారు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, ఓడా ఐడియా బిర్లా గారు ఎవరండి? మార్వాడి గారే కదా, గుమా వ్యాపారులే కదా. ఇవాళ మిత్తల్ గారు ఎవరండి? గుమా వ్యాపారులే కదా. జియో ఎవరండి? గుమా వ్యాపారులే కదా. మొత్తం అన్నీ పోయినాయి కదా. ఎయిర్సెల్లో జేటీఎం, పాపం తెలుగు అయింది జేటీఎం,
ఎయిర్సెల్ తమిళ మొత్తం అంతా దేశం అంతా పోయి మొత్తం ఈ గోమా వ్యాపారి చేతులకు వచ్చినాయి కదా, మీ సిస్టంలోకి మేము రావాలన్నా బిఎస్ఎన్ఎల్ డెఫినెట్గా. అదేవిధంగా నేను ఆదాని గారి విషయం మనం అదే ప్రశ్నిస్తున్నాను. ఆదాని గారిది ఎందుకు క్యాన్సిల్ చేయలేదండి చంద్రబాబు గారు? జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గం చేశారు. అమెరికా ప్రభుత్వం కూడా లంచాలు ఇచ్చారని ఆరోపించింది. ఆయనకి కాకపోయినా ముఖ్య వ్యక్తి కన్నా పేర్లు తెలియదు. మరి అన్ని లక్షల కోట్ల నష్టం అని చెప్పి మీరు కూడా చేశారు. ఇండిసోల్ వల్ల ఆ కంపెనీ సిడిసి ఎలక్ట్రికల్స్ వల్ల 3,000 మీటరు 18,000 అన్నారు. మళ్ళీ మీరు మీటర్లు పెడితే బద్దలు కొట్టమన్నారు. ఇవాళ మీటర్లు మీరు మళ్ళీ మీ గవర్నమెంట్ బిగించి ఆలోచించేయండి ఒకసారి. నేను వ్యక్తిగత విమర్శలు ఎవరి మీద చేయను, కానీ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ముఖ్యంగా ఆర్య సనాతనవాది, ఉత్తర ఆర్య సనాతనవాది కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు మీ బాధ్యత నుంచి పక్కకు వెళ్ళమాకండి. ప్రభుత్వ రంగంలో ఉండే పరిశ్రమలు ఏం చేస్తున్నాయని మీరు మొన్న ఆర్య సనాతనవాది కళ్యాణ్ బాబు గారు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నెగిటివ్గా మాట్లాడటం అత్యంత బాధాకరంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన మాట్లాడారు విశాఖపట్నం గురించి, ఏం మాట్లాడారు మీరు గమనించండి. ఉత్తరాది అహంకారాన్ని మాట్లాడారు, ఏ విధంగా ఆమోదీక్ష చేస్తాను. అందువలన వాళ్ళ ఫ్యాన్స్ ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో అన్ని వ్యాఖ్యలు వారికే చెందుతాయి. అసభ్యంగా చేసినా మంచి చేసిన ఎందుకు వారు మాట్లాడారు కదా, వారు ఏదైతే ఉన్నో వారి కుటుంబ పెద్దలు పెంచిన సంస్కారం కాబట్టి వాళ్ళ కుటుంబ పెద్దలకే చెందుతాయి. అసభ్య వ్యాఖ్యలు అంటున్నా, మంచి వ్యాఖ్యలు కూడా. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, వాళ్ళ మిమ్మల్ని పొరపాటు చేస్తే మాత్రం చరిత్ర క్షమించదండి. మీరు ప్రభుత్వ రంగానికి అన్నిటికీ నేను అంటలేదు, స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కొన్ని రంగాల్లో, కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని భయం చేయొద్దండి. మొన్న మీరు వెళ్ళిపోయి వాళ్ళు నెహ్రూ గారి మీద పడ్డారు, నాకు ఎందుకు అర్థం కాదు. ఒక అభ్యుదయవాది చంద్రబాబు నాయుడు గారు మీ గమనం చూడండి, మీరు ఒక కాంగ్రెస్ వాది మొదలుపెట్టిన మీరు అభ్యుదయ భావాలు కూడా ఉన్నట్టే చెప్తారు. ఆ రోజుల్లో వామపక్షవాదులకు వ్యతిరేకంగా మీరు అటు ఇటు బీజేపీ వ్యతిరేకంగా ఒక లౌకికవాదంతో కూడిన భావంతో ఉన్నారని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు సరే ఆర్య సనాతనవాది గారిని చూపిస్తాం, దయచేసి ఆలోచించండి. మీరు నెహ్రూ గారి గురించి సోషలిస్ట్ విమానాల గురించి విమర్శించడం ఏంటండి? ఆ మన సింగపూర్కి సంబంధించిన 50 లక్షలు లేరు ఈడ్స్ కొడితే దేశ జనాభా అంతా కలిపి, అవును కదా. దాన్ని పరిపాలించింది ఎవరండి? లీక్ న్యూ 47 స్వాతంత్రం రాలేదండి వాళ్ళకి. 65లో ఫెడరేషన్తో కలిసిన తర్వాత మలేషియా ఫెడరేషన్ సింగపూర్ని బహిష్కరించింది. 1965లో స్వతంత్ర దేశం కింద ఆరోపించింది ఆ లీక్ న్యూ గారు. తర్వాత ఆయన మెంటార్గా ఉన్నప్పుడు ఆయన శిష్యుడు, తర్వాత నిన్నటి వరకు ఆయన కొడుకు. అంటే ఇన్ని 60 సంవత్సరాలు పాలించింది ఒకటే కుటుంబం అంట కంపెనీ. ఆ దాంట్లో వాళ్ళు కనీసం కొన్ని ప్రజాస్వామ్య విలువలు కూడా లేవు. ఒక బ్రోకరేజ్ కంట్రీ కింద పేరు పొంది అద్భుతంగా ముందుకు వెళ్ళిపోయింది. ఏదైనా సరే సొంత మంచినీళ్ళు కూడా లేవు. దాంతో మన దేశాన్ని పోల్చి నెహ్రూ గారిని విమర్శించాల్సిన అవసరం. నెహ్రూ గారిలో లోపాలు ఉన్నాయి, కానీ దేశం ఆయన బిల్డర్ అండి. ఈ దేశానికి ఒక ప్రాధాన్యత ప్రకారం వెళ్ళారు ఒకసారి. అందువల్ల దయచేసి సవరించుకోమని చెప్తాను. ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ అబ్యూజివ్, ఇన్స్టెడ్ ఆఫ్ అబ్యూజివ్ కాదు, నేను పరుషంగా కూడా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేదా చంద్రబాబు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ లేదా హరీష్ రావు గారు కానీ నేను సజెస్ట్ చేస్తాను, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టుకోండి. మీరు కనీసం మన వాళ్ళని మన కంపెనీలన్నీ దొబ్బేస్తున్నారు, అడ్డంగా దొబ్బేశారు. పెన్నా ప్రతాప్ రెడ్డి గారు మీకు పరిచయం లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అనుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు. అలాగే మధు గారు పవర్ పాయింట్లు ఎవరు లాక్కున్నారు? గంది మల్లికార్జునరావు గారు పరిచయం లేదా? ఆయన పవర్ పాయింట్లు ఎవరు లాక్కున్నారు? మన గంగవరం పోర్టు ప్రభుత్వ వాటా అడ్డంగా కాజేస్తే మీరు ఎందుకని తిరిగి కేవీ రావు గారికి ఇప్పించారు ప్రాజెక్ట్. సంతోషం అండి. విజయసాయి రెడ్డి గారి దగ్గర అంటే కంపెనీ దగ్గర నుంచి. మరి గంగవరం పోర్టు నుంచి ఆదానికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? మీరు ఉండగా మేము వద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతున్న అద్భుతమైన ఆలోచన మీరు పెట్టారు. బిల్ టు ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. వీ షుడ్ అప్రిషియేట్ అప్ టు దట్ ఎక్స్టెంట్. మరి మీరు మోడీ ఆదాని గారు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? మిమ్మల్ని అరెస్ట్ చేసిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం లేదా? ఇవాళ విశ్వేశ్వరరావు నవగా అది ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? దొబ్బేశారు కదా అడ్డంగా, లేకపోతే బతిమాలు తీసుకున్నారా కాళ్ళ దగ్గరికి వచ్చి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని మన పాలకులు ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెడితే మాత్రం నచ్చలేదండి. సార్ నకిలీ కల్తీ మద్యం గురించి మాట్లాడుకుంటే బెల్ట్ షాపులోకి వెళ్ళిపోయింది. కూటమి ప్రభుత్వంలో నడుస్తున్న వ్యవహారం వెనక వైసీపీ జోగి రమేష్ ఉన్నారనే ప్రచారం వచ్చింది కొత్తగా. ఇది నమ్మదగిందగానే ఉందా అంటే ఏం చెప్తారు సార్? నేను మళ్ళీ సామెత చెప్తే జనం వేరేగా ఫీల్ అవుతారు, కానీ మామూలుగా వస్తానండి. చెప్పాను కదా, చెవిలో క్యాలిఫర్ పూలు పెడతానికి ఇంకా వేరే సిస్టమ్ లేదా అండి. నేను ఒకటి చెప్తా ఉన్నాను, సరే జనార్దనరావు గారు అంటే మాట మార్చలేదండి, అంటే డిఫరెంట్ ఇష్యూ. ఈ మద్యం అనే మహమ్మారిని తరిమి కొట్టాలి ఫస్ట్, దాన్ని నిషేధించలేము.
ఎందుకంటే నేను చెప్తున్నా చుట్టుపక్కల మనదేం ప్రత్యేకమైన దేశం కాదు. కల్తీ భయంకరంగా వస్తుంది, చచ్చిపోతారు తాగేసి. నిన్న కూడా 4 రోజుల క్రితం కల్తీ మద్యంలో చనిపోలేదా జనాలు? ఇవాళ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని విన్నట్టు సపోర్ట్ నేను కానీ అడుగుతున్నాను. ఇవాళ కల్తీ మద్యం అనేది ఇవాళ పెరిగిపోయింది. వాళ్ళ కళ్ళకు కనపడిన మదనపల్లిలో ఇప్పుడు వాళ్ళ పార్టీ దోసేసిన కోవట్లు అంటే జరిగింది ఏంటి అంటే మా గవర్నమెంట్లో మేము బయట పెట్టుకున్నారు, అప్రిషియేట్ చేద్దాం. కానీ దాన్ని నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు 2 కాన్స్టిట్యున్సీలో పశ్చిమ గోదావరి జిల్లాలో అఖిలపక్ష కమిటీ వేయండి. బెల్ట్ షాపులు ఎన్ని కావాలంటే అవి తయారైపోయింది. నేను అడిగాను ఏంటి దుర్మార్గంగా ఉన్నట్టుంది అని అడిగితే అక్కడ కొంతమంది అన్నారు రేట్లు ఎక్కువ పాడేసుకున్నారండి, వాళ్ళ బెల్ట్ షాపులు లేకపోతే బతకలేరు. నియోజకవర్గానికి 1000 బెల్ట్ షాపులు వచ్చినాయని. ఏ నియోజకవర్గం అండి? ప్రతి నియోజకవర్గంలో చెప్తున్నారు కదా. అదే నేను 1000 షాపులు అనేది సరే ఏదైనా నేను గమనించిన ప్రకారం ప్రతి చోట బెల్ట్ షాపులు జరిగి వీళ్ళు బతకాలంటే ఎలాగా? ఎవరు బతకాలి? ఆక్షన్లకు ఎక్కువ కొనేసారండి ఎవరు? వ్యాపారులు వీళ్ళు బతకపోతే ఆ దూరంగా 20 కిలోమీటర్ల దూరంలో కల్తీ లెక్కర్ చేస్తారంట. అందుకని మీరు అక్కడే షాప్ ఆక్షన్ చేయండి రూల్స్ ప్రకారం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మీరు, వాటికి లైసెన్సులు ఇచ్చింది మీరు, వాటిని పెంచి పోషిస్తుంది మీరు. మళ్ళీ నేను ఒకటే చెప్తాను, 2 పార్టీలు కూడా లేదండి. కారణాలు ఏంటి? ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. గత ప్రభుత్వం సత్యహత్యందులు అనే మాట కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను భూమి చంద్రబాబు గారి హయాంలో వచ్చింది, అది వేరే సంగతి. 2019 దీని ముందు. కానీ బ్రాండ్లు దొరకలేదు. చిన్నపిల్లల్ని అడగని చెప్తారు, మనకెందుకండి? మనం చెప్పడానిక మందు బాబులు మామూలు దేశ రాజకీయాలు కదా, అంత చేస్తారు. ట్రంప్ గారి గురించి కూడా మాట్లాడతారు. ఒక పెగ్గేసారంటే మీ ముందు మనమే సరిపోం వాళ్ళ ముందు. అందుకని నిజాలు నిర్భయంగా మాట్లాడతారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే మద్య పూర్తిగా నిషేధిస్తాం, ఒక 5 స్టార్ హోటల్ తెప్పితే అన్న మాట మరి నిలబెట్టుకున్నారా? నేను మళ్ళా చెప్తున్నాను, ఎవరికి కూడా ఇది మన ఒక దేశం కాదు, సరిహద్దుల కోసం పోలీసులు లేవు, న్యాయ శాఖ లేదు, మన దీవి కాదు. అందువల్ల మనం మద్య నిషేధం పెడతాం చాలా కష్టం. నేను వ్యతిరేకం కాదు, కానీ మద్య నియంత్రణ పెడదాం, దాన్ని తగ్గించుకుందాం. ఆయన అక్కడ పడేశారు, పోనీ కాడి పడేశారు, అక్కడ 11 సీట్లు ఇచ్చారు. మీరేం చేశారు? అన్ని విమర్శించి దుర్మార్గం విమర్శించి ఇప్పుడు వేలాది కొద్ది బెల్ట్ షాప్, 1000 కొద్దో 1,00,000 కొద్దో బెల్ట్ షాపులతో వర్ధిల్లుతుంది ఆంధ్రప్రదేశ్. ఇవాళ తాగి పోగండి, తాగి చావండి అనే సిస్టమ్ పెట్టుకుని మళ్ళీ ఆరోగ్యశ్రీ దాని మీద పెట్టి ఎంత నిధులండి? మహిళలు ఒక ఉసురు దయచేసి కొట్టుకోవద్దు. మనందరం ఒక నిర్ధారణ అనుకుందాం, అన్ని పార్టీలు కూర్చోబెట్టింది, అఖిల పక్షాన్ని పిలవండి, ఎలా నియంత్రణ చేయాలో సాధిద్దాం. అంతేగాని ఆయన చేశాడంటే ఆయన చేశాడుగా మళ్ళీ మీరు ఈ విధంగా చేయటం అనేది, మీరు కొంటే ఆ వ్యాపారస్తుడు లాభాన్ని లాభం వస్తుంది కొనుక్కుని నష్టపోతాడు. మీరు దయచేసి మద్య నియంత్రణ మీద దృష్టి పెట్టాలని చెప్తున్నాను. నేను ఇంకోటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా ఊరు వెళ్తే నేను ఎలక్ట్రీషియన్ పిలిచానండి, 2-3 ఎలక్ట్రీషియన్ తాగేసి వచ్చారండి. ఒక కార్పెంటర్ని పిలిచాను, 2 తాగేసి ఉన్నారు. ఈ భయంకరమైన చిత్రం ఏంటో నాకు అర్థం కావట్లేదండి, చాలా బాధగా ఉంది. ఎలక్ట్రీషియన్ పడిపోతే నేనే పంపించాను. ఇక మా పెద్ద సత్యం మా వల్ల కాదు, అందరూ అలాగే ఉన్నారు. ఈ మధ్యన పగలే తాగి వస్తున్నారు, మధ్యాహ్నం కిక్ వేసుకుని వస్తాడు, పనిచేసేవాళ్ళు కూడా. అసలు ఇలా అయిపోవటం అనేది, సామాజిక రుగ్మతగా అయిపోవటం అనేది ప్రమాదకరం. రేపొద్దున డోసెస్ సరిపోక ఇంకేదో కలుపుతారు, అట్లా ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు. సమాజం ఆలోచించాలి. మా చిన్నప్పుడు మందు కొట్టి వచ్చాడంటే దొంగతనంగా ఆ స్కూటర్ సైకిల్ వేసుకుని పక్క చోటుకి వెళ్ళిపోయాడు, మందు కొట్టేసి. బార్లో కూడా దొంగతనంగా వెళ్ళేవారు బార్లోకి. వాళ్ళు విచ్చలవిడిగా రోడ్ల మీద బీర్లు పట్టుకుని రోడ్ల మీద తిరిగే పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుంచి వచ్చిందంటే ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి. ఇది సామాజిక రుగ్మత. ఇప్పుడు ఏదో పార్టీ కోసం ఒకసారి చేసుకున్నారంటే నథింగ్, నేను తప్పని అనుకోను. అంటే నేనేం మధ్య నిషేధం అని అనట్లేదు, నేను తీసుకోను. టీ టోటల్ కాఫీ టీ కూడా మన సంగతి దేవుడు. ఫ్రెండ్స్ ఎవరిని వస్తే మా ఆతిథ్యం, మా గోదావరి జిల్లా ధర్మం తీసుకెళ్తాం, అది ఇష్టం ముందు డిఫరెంట్ ఇష్యూ. కానీ నేను దయచేసి ఆలోచించండి, ఇది సామాజిక రుగ్మతగా మారుతుంది. దీంట్లో డ్రగ్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. నేను ఆ ప్రభుత్వం, ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనట్లేదు, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ చాలా బాధాకరం అండి. స్కూల్స్ దగ్గర, బడ్డీ కొట్ల దగ్గర కూడా అమ్మేసే, విశాఖపట్నం దగ్గర నుంచి టౌన్స్లో కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. నేను దయచేసి వాళ్ళని విమర్శిస్తున్నా అంటే మన జీవితం అంతా అలాగే అయిపోయినట్టు అయిపోద్ది పరిస్థితి. ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వాలు అరికట్టాలి కదా. అది అలా కాదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇప్పుడు అరికట్టాలి కదా. పోలీస్ శాఖ దేడికి ఉంది. ఆ ఫిలిప్పీన్స్లో ఒక దుర్మార్గుడైన రోడ్లు ఆయన మీద అన్నారు, చాలా దుర్మార్గంగా కర్కశంగా ప్రవర్తించాడు అన్నారు. డ్రగ్ దొరికితే కాల్చి పడేశాడు. సింగపూర్లో ఇవాళ కూడా వాళ్ళు, నేను చెప్తున్నానండి, సింగపూర్లో సరే మన ఇండియా కాబట్టి ప్రజాస్వామ్యం చేస్తుంది కాబట్టి ఒకసారి అవ్వచ్చు.
కానీ పెడ్లర్స్ని వాళ్ళని వదలటానికి వీల్లేదండి. ఇవాళ ఇంత దుర్మార్గమైన నీచులు నేను చెప్తున్నానండి, అత్యంత ప్రమాదకరం ఇది. దయచేసి స్కూల్స్ దగ్గర కూడా మన పిల్లల్ని ఏం చేస్తారండి రేపు పొద్దున? మీ స్కూల్స్ అమాయకులైన పిల్లల్ని ఇప్పుడు ఆ పిల్లవాడిని ఆ చిన్నవాడిని మనం పక్కనాడికి ఇమ్మంటే ఆడిని పెట్రోల్ కింద చేస్తామా? ఈ నైజీరియన్లు ఎక్కడి నుంచి వస్తారో, వీళ్ళు విశాఖపట్నం హైదరాబాద్లో ఎలా ఇస్తారో, ఈ లోకలను ఎలా చేస్తున్నారో నేను చెప్తున్నాను. 2 విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేర్ తీసుకోవాలి సార్, కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకటి, మర్డర్ చేసిన దానికంటే కూడా కల్తీ చేసిన వాడికి చాలా తీవ్రమైన శిక్ష విధించాలి. మర్డర్ ఒకసారి చేస్తాడు, మానసికంగా కాదని శారీరకంగా చిన్నగా ప్రాణాలు తీసేస్తున్నాడు కల్తీవాడు. అందువలన దీని మీద ఈ డ్రగ్స్ అనే మహమ్మారి రూపు మాపే విషయంలో ఆర్మీ కింద పనిచేయాలి పోలీసులు. ఆర్మీని తీసుకురావాలి. ఎస్, నేను చెప్తున్నాను, ఆర్మీకి దక్షిణ భారతదేశంలో మీద అక్కడేదో మీద సంగతి, తర్వాత ఆర్మీని కూడా పెట్టినట్టు కనుక చేసి పడేస్తే మహమ్మారి లేతే మీరు ఉడతా పంజాబ్ మీద చూడండి. పంజాబ్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి, వాళ్ళు అత్యంత విషాదకరమైన పరిస్థితులు. పంజాబ్లో ఏ సర్దార్జీ కూడా ఖాళీగా కూర్చోండి. అసలు మీరు ఒక అడుక్కునే సర్దార్ని చూపించండి దేశ జీవితంలో, ఒక్కరిని చూపించండి. మనం చెరుకుగడ్డ తీసేసి, చెరుకుగడ్డ తింటారు కదండి, చెరుకుగడ్డ తీసేసి చెరుకుగడ్డ పైన దాన్ని బుట్టల కింద కూడా అమ్మేసే అలాంటి వాళ్ళు ఇవాళ ఈ దిక్కుమాలిన దాంట్లోకి చాలామంది వెళ్ళిపోవటం బాధాకరం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు వెళ్ళక ముందే కూడా మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. దీని మీద గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది సార్. కానీ రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు. ప్రభుత్వంలో చాలామంది బెల్ట్ షాపులకి ఎక్కువైపోయినాయి, ఎమ్మెల్యేలే వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు అనేటువంటి బాధను ఆయన వ్యక్తపరిచారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత జనార్దన్ రావు అనేటువంటి ఆయన ఆఫ్రికా నుంచి వచ్చేసి రావడం ఆయన రాగానే ఎక్కడో ఆయన ఫోన్ పోయిందంట. ఫోన్ పోయిన తర్వాత కూడా ఆయన ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూకి ఆయన సమాధానాలు ఇస్తూ ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఎట్లా పాజిబుల్ సార్ ఇది? 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్. అంటే బెల్ట్ షాపుల మీద ఆయన వాపోయారు లోకేష్ గారు, సంతోషం. అరికట్ట మీద దృష్టి పెట్టాలి, మధ్య నిషేధం కాదు నియంత్రణ మీద కూడా దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. రెండోది జనార్దన్ గారి ఇష్యూ, జోగి రమేష్ గారి ఇష్యూ చూశానండి. ఇది ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను, బ్లేమ్ గేమ్ మాపండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదండి. ఇంతకుముందు దాంట్లో కూడా మధ్య నిషేధంలో ప్రాబ్లం జరిగింది, ఇప్పుడు కూడా సమస్యలు జరుగుతున్నాయి. అందరూ ఏకమైన దాన్ని అరికట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. బ్లేమ్ గేమ్ మళ్ళీ తర్వాత జనార్దన్ రావు గారు లేకపోతే నేను ఐ డోంట్ నో అబౌట్ హిమ్ అండి, కానీ ఇంకొకళ్ళు రేపు పొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత నన్ను బలవంతం చెప్పించారు, దీంట్లో దుర్మార్గుడు ఇంకొకళ్ళు అని మాట్లాడతారు. అంతే కదండి, రేపొద్దు కొల్లు రవీంద్ర గారు దీంట్లో భాగస్వామ్యం మాట్లాడతారు. రేపొద్దు ఇదేనా మనం మాట్లాడుకోవాల్సింది? అంటే ఒక్కడిని వ్యవస్థలను మనం కాపాడతాం, వ్యవస్థలు మనం కాపాడితే ధర్మో ధర్మతి రక్షిత. ఫస్ట్ నేను చెప్తున్నాను, వ్యవస్థని అడ్డంగా వాడుకుంటే మీరు, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారని మీరేమో రెడ్ బుక్ తీసుకొచ్చారు, ఇప్పుడు ఆయన ఏమో ఇంకో వైలెంట్ బుక్ కొన్ని ఇంకోటి తీసుకొస్తారు. ఇదేనా? ఇంకా అంతులేదండి దీనికి. వ్యవస్థలను కాపాడండి, వ్యవస్థలు మిమ్మల్ని కాపాడతాయి. మీ స్వార్థం కోసం కనుక వ్యవస్థను దుర్వినియోగపరిస్తే అవి పెను అనకొండలే మళ్ళీ కాటేసుకుని మీరిపోతే పోయారు, సమాజాన్ని తినేస్తాయి. దయచేసి చెప్పుకోతా ఉన్నాను సార్. ఏఐని క్వాంటమ్ సిటీలని అమరావతిలో జోరుగా సాగుతుంది. సిఆర్డీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. అనుకున్నట్లుగానే 3 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయినట్లేనా, పూర్తవుతుందా? సిఆర్డీఏ ఓపెనింగ్ దానికి సందర్భంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని కామెంట్లు కూడా చూస్తే, బిల్డింగ్ పూర్తయిపోయింది, ఇంతకుముందు వరకు మనకు ఒక బిల్డింగ్ లేదు, ఇప్పుడు మనకు కూర్చోడానికి ఒక బిల్డింగ్ వచ్చింది, మిగతా అన్నీ కూడా డెవలప్మెంట్ కావాలి అంటే మిగతా రైతులు కూడా మీరు రైతులు అనే విషయాన్ని మర్చిపోండి, మీ ప్రతి కుటుంబంలో నుంచి ఒక ఆంటర్ప్రినర్ బయటికి రావాలి, అది అమరావతి నుంచే స్టార్ట్ అవ్వాలి అని మరొక 50,000కి ఎకరాలు సేకరించేదానికి నారాయణ గారిని, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రవణ్ గారిని, ఎంపీ పెమ్మసాని గారికి, వాళ్ళ ముగ్గురికి అప్పచెప్తున్నాను, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత మీదే అని చెప్పి వాళ్ళ ముగ్గురికి అప్పచెప్పి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి, ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేయాలి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా అని చెప్పి ఎవరితో మాట్లాడటానికి కూడా టైం లేకుండా ఈ మధ్యకాలంలో చూస్తున్న ఏ ఫంక్షన్ దగ్గరికి పోయినా, ఏ పబ్లిక్ మీటింగ్కి పోయినా ఆయన అభ్యర్థులు కూర్చోబెట్టుకొని అందరితోనూ అవసరానికి మించి కూడా ఆయన మాట్లాడుతూ వాళ్ళతో టైము స్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అమరావతికి వచ్చేటప్పటికి టైం లేదు, అర్జెంట్గా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఉంటే జనాలు మాట్లాడతారనా, లేదు మాట్లాడే అవకాశం ఇవ్వద్దనా, లేదు ఇంకొక 50,000 ఎకరాలు కావాలి అంటే సిఆర్డీఏ బిల్డింగ్ అయిపోయింది కాబట్టి ఇంకో 50,000 ఎకరాలు కావాల్సిందేనా? ఏం సార్ అసలు? అవుట్ ఆఫ్ కంటెస్ట్ కాదు కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మిగతా వ్యక్తిత్వం కంపేర్ చేస్తానండి సార్. చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ ఫ్రెండ్షిప్ అనేది ఉండదండి. ఇది చాలా వ్యక్తిత్వ మానసిక విశ్లేషణగా చేస్తే అది చాలా మైనస్ పాయింట్ అండి.
రాజశేఖర రెడ్డి గారు 15 రోజులకు బ్రేక్ తీసుకుని లేకపోతే ఒరే బుద్ధి లేదా అని మాట్లాడే ఫ్రెండ్స్తో కూడా ఉండేవారు. నేను చంద్రబాబు నాయుడు గారు మీ క్లాస్మేట్స్ అయిన జయచంద్ర రెడ్డి గారు మీతో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు గారిని నిలదీసి, ఎందుకంటే ఈయన డెఫినెట్గా దక్షిణాది స్టాల్వర్ట్ లీడర్ అయ్యారు, కానీ ఆయన గుర్తుంచుకోవాలి ఈయన ఎప్పుడు ఒక మాదా జానకరావు గారు అని ఆయన బాగా క్లోజ్ మిత్రుడు, పెళ్ళి కూడా పక్కనే ఉన్న మిత్రుడు, నాతో చెప్పాడు ఈయన కంప్యూటర్ అండి ఆయన మానవీయ కోణం లోపించి కంప్యూటర్ అయిపోయారు ఇప్పుడు అదని. కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మారారని అనుకుంటున్నానండి. ఆయన మనవడికి వచ్చిన తర్వాత ప్రభావమా లేదా పాత, ఎందుకంటే ఇచ్చిన పాత హామీలు కొన్ని నిలబెట్టుకునే స్థితిలో ఆయన ఉన్నట్టు చాలామంది చెప్పారు నాకు. మీరు నెంబర్ ఆఫ్ అది టీడీ దేవస్థానం కానివ్వండి, బాలకోట గారి దగ్గర కానివ్వండి, జీవిరెడ్డి గారు కానివ్వండి, సరే హ్యూమన్ ఇట్ మే బి, పాత తరంలో అది లేదండి. కొంత పాజిటివ్ యాంగిల్స్ వచ్చినాయి, నెగిటివ్ యాంగిల్స్ అని ఇప్పుడు లోకేష్ గారు తీసుకుంటున్నారు. సరే ఏది ఏమైనా సరే మీరు ఇందాక అన్నారు కదా, అందుకని మాట్లాడాను. మీరు అన్న సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇవాళ అమరావతి విషయంలో మీకు ఇంతకీ ఇప్పుడు ఉన్న అమరావతి ఎన్ని ఎకరాల సిటీ తెలుసా మీకు? ఎన్ని ఎకరాలండి? 54,000 ఎకరాలు. 53,000 ఎకరాలు. ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు అంటే ఎన్ని ఎకరాలు అవుతుందండి? 80,000 ఎకరాలు అవుతుంది. 54 మొత్తం కలిపి 50 కాదండి, 50 మీరు తీసుకుంటే ఇంతకు 34 తీసుకుంటే 54 అయింది, 52 అయింది. దాంట్లో ఉండే కొండలు, ప్రభుత్వ స్థలాలు, పోరంబోకులు, దీవులు, అసైన్మెంట్ ల్యాండ్లో ఉండే కొన్ని ల్యాండ్లు, ఇవన్నీ కూడా రోడ్లు, ఇవన్నీ కూడా పర్మినెంట్ తీసుకుంటే 80,000 ఎకరాలు అవుతుంది. అంటే 130,000 ఎకరాలతో మీరు రాజధాని. నేను చంద్రబాబు నాయుడు గారు అన్నదాన్ని నేను వడ్లమాన కొన్ని ప్రాంతాలలో తీసుకుంటానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. సిఆర్డీలు ఇవ్వడానికి కూడా నేనే చెప్పాను. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు ఒక సెకండ్ గ్రేడ్ సిటీ అంటే తక్కువ స్థాయిని కాదండి, తర్వాత డెవలప్మెంట్ చేస్తాం. ముందర మీరు ఇంత కట్టండి, 3,000 4,000 కట్టి తలోకలకి 200 గజాలు ఇస్తే 5-6 లక్షలు 7 లక్షలు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఉండే అమరావతిగా చేయండి అని చెప్తున్నాను. అమరావతి అద్భుతమైన రాజధానిగా అన్ని వర్గాల నివాసం ఉండే హరిత రాజధానికి వదిలాలని నేను కోరుకుంటున్నాను. దాని మీద విషయం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. దాని శ్మశానం అని, మొన్నని, మశానం అని, ఏం కావాలని నాకు అర్థం కాదు. ఒక రాజధాని లేకుండా ఉన్నాం. తప్పు నుండి సర్వ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అసెంబ్లీస్ కార్పొరేషన్ తప్పు నుండి సరి చేయాలి. ఎందుకంటే దాని మీద నిందలేస్తూ ఉన్నారు. దేశంలో మన వర్షాలు వచ్చి అన్ని రాష్ట్రంలో దేశంలో 50 నగరాలు మునిగిపోయినా ఇది లోపల ఒక గ్రామం మునగలేదు. ఏదో కొన్ని రోడ్లు మునిగి దాన్ని బట్టి చేస్తున్నారు. అదొక రాంగు. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం ఒకటి చెప్తున్నానండి, దయచేసి మీరు ఆ ఎన్ఆర్ రింగ్ రోడ్ దాటి వెళ్ళి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాననుకుంటే అసలైన రైతులు చాలా వ్యతిరేకత ఉన్నారు. ముందర ఇచ్చిన రైతులు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. పాపం ఆయన తపన పడుతున్నారు, కానీ మీరు ప్రాక్టికాలిటీ కూడా చూడమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తాను, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం డిజాస్టర్గా ఫెయిల్ అయిపోయింది ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి. చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, ఆ ఉత్తర ఆర్య సనాతనవాది గారు ముగ్గురు ఉన్న కూటమి ఏదైతుందో ఫెయిల్ అయిపోయింది. 15,000 చొప్పున 5 ఏళ్ళు ఇస్తానంటే ₹1 కూడా వాళ్ళ వరకు కేంద్ర ప్రభుత్వం 1,450 కోట్లు ఏదో ఎదుగులు మెతుకులు ఇచ్చింది కదా ఇంతకుముందు, అది ఇచ్చినట్టు తప్ప ఇంకా రాలేదు. రాజధాని ఎక్కడి నుంచి చేస్తారు? మీ దగ్గర 12,350 కోట్ల రూపాయలు మాత్రం బ్యాంకుల్లో నిధులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ కానీ ఇచ్చింది, కానీ మీరు ఇచ్చిన ఆల్రెడీ ఆ వర్క్ ఆర్డర్ 4-3 నెలలకు ఇచ్చారు. 68,000 కోట్ల రూపాయలకు ఆర్డర్స్ తయారు చేశారు. దీని నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రపంచ బ్యాంక్ 2033 వరకు స్కీమ్ ఉంది. మీరు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు? మీరు తపన పడుతున్నారు. నేను కూడా చెప్తున్నానండి, హరిత రాజధాని మార్చి ఇవాళ వైకాపా కూడా చెప్తున్నా, మీరు దయచేసి దానిలో చేసే లోపాలను తిరస్కరించండి. మిగతా ఒక రాజధాని కావాలండి. మనకి అన్ని వర్గాల నివసించే రాజధాని చేయమన్నాను, ఇంక్లూడ్ బలహీన లేదంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. అందువల్ల ప్రయత్నిద్దాం. అందుకని చంద్రబాబు నాయుడు గారు తన పరిస్థితి, తన ఆలోచన మార్చుకోవాలి. మీరు అన్నట్టు సమయం లేదండి కాదు, ఆ బాధ్యత వీళ్ళ మీద పెట్టారు. అది ఎట్లెస్ బాధ్యత కాదు, అది బాధ మోసి బయటికి వెళ్ళాలంటే జనాలు తిడతారు. అందువలన ఏది ఏమైనా సరే కొంత, ఇప్పుడు ఆయన అంతకు మించి కొంత ఎక్స్టెన్షన్ వరకు పర్వాలేదండి, కానీ బియాండ్ దట్ ఏదేదో కావాలి అని కళ్ళగంటం తప్పు కాదు, కళ్ళను సాకారం చేసుకోవడం కూడా ముఖ్యం. అది 50 ఏళ్ళకి రాజధాని కొందరు కాలంలో కాదు. అందువల్ల అమరావతి కావాలని కోరుకున్న వాళ్ళం, బలీయంగా కోరుకున్న వాళ్ళం. నేను ఎప్పుడు మాట మార్చలేదు. అమరావతి అద్భుతమైన రాజధానిగా, అన్ని వర్గాలు వస్తుండే రాజధానిగా వర్ధిల్లుతూ సమాంతరంగా ఇచ్చేప్పటి నుంచి హిందూపురం దిందాలని కోరుకుంటా ఉన్నాను. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 80,000 ఎకరాలు అనే ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు తగ్గించుకుని, ఆయన ప్రస్తుతం ఇబ్బందులు ఉన్నాయి అర్థమవుతుందండి. మిగతా చోట్ల ఎండరింగ్ రోడ్ సరిపడా ఆ పక్కన ఉండే ల్యాండ్ ఏదైతే ఉందో మిగతా రైతులు ఎక్కువ మంది ఒప్పుకుని తట్టున్నారు కాబట్టి అంతవరకు పరిగణలో తీసుకుని ఇంతకుముందు ఉన్న ఏదైనా కానీ మిగతా చేసుకుని వదిలిపెడితే అది బాగుంటుందనేది సలహా అండి. ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే మీరు మిగతా వాటికి ప్రణాళిక వేయండి. అంటే మిగతా రోడ్లని స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయండి. మంచి ప్రణాళిక హైదరాబాద్లో వేసినట్టు, హెచ్ఎండి వేసినట్టు మీరు ప్రణాళిక వేసి రోడ్లు 200 ఫీట్లు పెట్టండి. దాన్ని కనుక ప్లాన్లో పెట్టండి. దానికి కాంపన్సేషన్ ఏం చేయాలో కూడా ఆలోచించండి. రోడ్లు పేవాళ్ళు పక్కన ఇస్తామని చెప్పండి. ఆ విధంగా ప్రయత్నించి అద్భుతమైన చేయండి. కానీ ఈ విధంగా ముందుకెళ్తే మాత్రం
అది మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చలసాని గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.